మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మిగిలిన వాక్య భాగాన్ని ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. 24వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. ఇంతవరకు ఈ సభల్లో మీరు నడిపిస్తున్న విధానం కొరకే నీకు వందనాలు. గడిచిన రాత్రి ఈ ఉదయకాల సమయాన దేవ మీరు వాడుకున్న విధానం కొరకే మీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఉన్నాను. కృప కలిగిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని మరొకసారి ధ్యానం చేసుకుని పోతుంటుండగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాను. వ్యర్థమైన మాటలు రాకుండా నా నోటికి కాపుదలు అనుగ్రహించమని, సమయోచితమైన సహాయం కొరకు మీ వైపు ఎదురు చూస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్య నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి వచనాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చివరిలో చెప్పినటువంటి మాటలు ఆ సమాజాన్ని ఆశ్చర్యపరిచినాయి. ఎందుకండి అంటే వారు ఎప్పటి నుంచో వాక్యం వింటున్నారు, కానీ ఈయన మాట్లాడే మాటలు అధికారపూర్వకంగా కనబడినాయి. అంత మాత్రమే కాదు, క్రీస్తు ప్రభువారు తనెవరో తన మాటల్లో ప్రత్యక్షపరుచుకున్నారు. పై వచ్చిన మనం చూస్తే, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పొద్దును అనే మాట. ఆ మాటలో క్రీస్తు ప్రభువారు తేర్పరిగా రాబోతా ఉన్నారు అన్న సత్యాన్ని ఆ సమాజంతో మాట్లాడినప్పుడు వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, క్రీస్తు ప్రభువారి యొక్క అధికారాన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తూ అంటున్నారు. 28వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించునన్నమాట. ఈ సందర్భంలో మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి సండే స్కూల్ విద్యార్థులకు కానీ యవన సమాజానికి కానీ ఈ మాటలు మనం నేర్పిస్తూ ఉంటాం. సో పునాది బాగుండాలి అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. 24వ వచనం, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండుననే మాట. ఇక్కడ రాయబడిన మాట, ఇద్దరు బిల్డర్స్ ఉన్నారు, వారిద్దరు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఇద్దరి ఆశ మంచి బిల్డింగ్ కట్టాలి అని. అంత మాత్రమే కాదు, ఇద్దరి ఆశ మంచిగా డెకరేట్ చేసుకోవాలి అని. వారిద్దరు కూడా ప్రయాసపడుతున్నారు, కానీ చివరికి దాని పాటు ఎప్పుడు అర్థమవుతుందండి అంటే, తుఫాను వచ్చినప్పుడు, పునాదులు కదిలినప్పుడు ఏది లోతైన పునాది కలిగి ఉంటుందో అది నిలబడుతుంది, ఏది ఇసుక మీద కట్టుందో అది కూలిపోతుంది అన్న మా అందరికి తెలిసిందే. ఈ దినాన్న సంఘంలో గురుగులు ఉంటారు, గోధుమలు కూడా ఉంటారు. గురుగులు గోధుమలు రెండు కూడా సమానంగా పెరుగుతూ ఉంటాయి. వాటిని మనం డిఫరెన్షియేట్ చేయలేం. ప్రభు అంటున్నాడు, పెరగనియండి, వాటి జోలికి పోకండి అనే మాట. పెరగనియండి అన్నంత మాత్రాన వారి జోలికి వెళ్తే భయపడటమని కాదు, వాటిని కోసేస్తే మిగిలిన మొక్కలు కూడా నష్టపోతాయి కాబట్టి పెరగనివ్వండి. సో పెరిగిన తర్వాత
జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మనం జీవించే జీవితం కానీ మన విశ్వాస జీవితం కానీ పడగొట్టిన వాటిని తిరిగి మళ్ళీ కరెక్ట్ మొదలు పెడితే నష్టపోయేది మనమే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ వ్యక్తిగతంగా ఆలోచించేద్దాం. బాప్తిస్మం తీసుకున్న రోజున నీళ్ళల్లో మునిగినప్పుడు మనం ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఆ రోజున సేవకులు అడుగుతారు, మీరు యేసుక్రీస్తు ప్రభువారిని స్వరక్షకునిగా అంగీకరించారా? ఏమన్నా మనం అంగీకరించామండి. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవడానికి గల కారణం ఎవరైనా ప్రోత్సహించారా? మీరు యథార్థంగా నమ్ముకున్నారా? యథార్థంగా నమ్ముకున్నామండి. ఈ రోజు నుంచి పాపాలు విడిచిపెట్టి ఆ రోజున సంఘంలో చేర్చబడాలి కాబట్టి సంఘ క్రమాన్ని బట్టి బాప్తిస్మ కార్యక్రమం మనం పెడుతున్నాం. కానీ యథార్థంగా వారి అంతరంగాల్లో కార్యం జరగకుండా పెళ్లి కోసం తీసుకునే వాళ్ళు కొంతమంది, ఆ తర్వాత బయటకు తీసుకునే వాళ్ళు కొంతమంది, తీసుకోవాలిగా తీసుకునే వాళ్ళు కొంతమంది. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా అండి? ఈ రోజు నుంచి నేను ఏ విల్ ఆఫ్ గాడ్ అని, అంటే దేవుని యొక్క ఇష్టానికి వ్యతిరేకమైంది నాకు ఇష్టమైతే, దేవా నువ్వేమైనా చేసుకో, నీకు అంగీకార పత్రం ఇస్తున్నాను, నువ్వేం చేసినా నేను ప్రశ్నించే హక్కు నాకు లేదు అని చెప్పి మానవుడు తన అంగీకార పత్రాన్ని దేవుడికి ఇచ్చి ఇష్టానుసారంగా చేసే పాపాన్ని కార్యాలని మనం పాపం అని చెప్పి అంటూ ఉంటాం. ఇక్కడ కూర్చున్న మన అందరిలో కూడా చాలామంది వాక్యం వింటా ఉన్నారు, కానీ వారి జీవితాల్లో ఇంకా పాపం తాలూకా డాగులు పోలేదు అన్న దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కొంతమంది వాక్యం వింటా ఉన్నారు, కానీ వారి జీవితాల్లో దేవుడు ఇస్తా ఉన్న కృపను దుర్వినియోగపరుచుకుంటున్న వాళ్ళు చాలామంది కనపడతా ఉన్నారు. ఇంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం వినబడతా ఉన్నప్పుడు అది కేవలం వాక్యంగా మాత్రమే తీసుకుంటున్నారు, కానీ అది నా జీవిత గమనానికి ప్రధాన లేదా ప్రమాద సూచిక అనే విషయం మనం గుర్తుపెట్టుకోలేకపోతా ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు ప్రభు వారు చెప్పింది 2 ఇళ్ళు కట్టబడినాయి, 2 ఇళ్ళు డెకరేట్ చేయబడినాయి, కానీ పునాది పాటు ఎప్పుడు తెలుస్తుందండి అంటే శ్రమ వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, గాలి విసిరినప్పుడు ఆ పాటు దగ్గర అది పడిపోతుందా నిలబడుతుందా మనకు తెలుస్తుంది. అయితే ఈ రాత్రి నా మొదటి మాట ఇలా చెప్తాను, కొంచెం క్లుప్తంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. వాక్యం వినబడతా ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది యోహాను సువార్త 16వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8-9 వచనాలు. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును అనే మాట. ఈ మాటలు మాట్లాడుతూ ఉంది క్రీస్తు ప్రభువారి యొక్క డిపార్చర్ దగ్గర. ఆయన మరణానికి అప్పగించబడే సమయంలో శిష్యులు కలవరపాటు గురైనప్పుడు క్రీస్తు ప్రభువారు మాట్లాడిన ఈ 3 మాటలు ఈ దినాన్న ఒక సాటి విశ్వాసికి అర్థమైతే ఎంత జాగ్రత్తగా వాక్యాన్ని వింటారో. మళ్ళీ చెప్తాను వినండి. ఈ 3 మాటలు ఒకవేళ క్రీస్తు ప్రభువారి యొక్క ఆవేదన లేదా ఆయన యొక్క ఆక్రందన మానవాళికి అర్థమైతే, ఈ మాటలు అర్థమైతే వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా వింటారు. ప్రభు అంటా ఉన్నారు,
నేను వెళతా ఉన్నాను, కలవరపడకండి, నా బదులు ఎవరు వస్తారు చెప్పండి? ఎవరు వస్తారు? ఆదరణకర్త వస్తారు. ఆయన ఏం చేస్తారు? 3 విషయాలు మాట్లాడతారు. ఒకటి, పాపాన్ని గురించి ఒప్పిస్తారు, నీతిని గురించి ఒప్పిస్తారు, ఆ తర్వాత తీర్పుని గురించి ఒప్పిస్తారు అన్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు మాట్లాడింది, ఆ దినాన నేను ఇలా అంటాను, మీరెవరో నాకు తెలియదు అని చెప్పి. ఎవరు తీర్పరో, ఎవరు కాపరో, ఎవరు ఆదరణకర్తో ఆయన మనతో మాట్లాడుతున్నమాట. నేను కాపరిని మాత్రమే కాదు, తీర్పరిని మాత్రమే కాదు, మీ జీవితాల్ని ఓదార్చడానికి, ఆదరించడానికి వచ్చిన ఆదరణకర్తను కూడా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ రాసినటువంటి మాట, ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును అనే మాట. వాక్యం మనకు వినబడతా ఉన్నప్పుడు మన మధ్య పరిచర్య చేసేది ఆత్మదేవుడు. ఆత్మదేవుని యొక్క పరిచర్యను తృణీకరించేవాడు, వారు పొందబోయే శిక్ష భయంకరమైంది. మళ్ళీ చెప్తాను, వాక్య పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు మన మధ్య పరిచర్య చేసేది ఆత్మదేవుడు. ఆత్మదేవుని యొక్క పరిచర్యను ఎవరైతే అర్థం చేసుకోలేరో, ఆత్మదేవుని యొక్క పరిచర్యకు ఎవరైతే అప్పగించుకోలేరో, ఆత్మదేవుని యొక్క పరిచర్యను ఎవరైతే నిరాకరిస్తారో వారు ఖచ్చితంగా శిక్షార్హులు అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు ఆత్మదేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటే, ఇందాక అన్న మాట్లాడితే ఏమన్నారు తెలుసా అండి? మిషనరీస్ వచ్చారు, వాళ్ళ పిల్లలు చచ్చిపోతే వాళ్ళ అన్న మాట ఏంటి? మనకి కడుపును పుట్టిన బిడ్డ చచ్చిపోతే రక్త సంబంధులు పోయారు, కానీ ఆత్మీయంగా ఒక బిడ్డ పుట్టాడని చెప్పి అంటా ఉన్నారు. కడుపున పుట్టిన బిడ్డ పోయిన దుఃఖంలో ఉండాల్సినటువంటి వారు ఆదరించబడింది దేవుడిచ్చిన ఆదరణ వాక్యాన్ని బట్టి. ఒక వ్యక్తి క్రీస్తులో జన్మిస్తే వచ్చిన ఆనందాన్ని బట్టి వాళ్ళు చేసిన మాట ఏంటో తెలుసా అండి? వాడు పుడితే పోయాడు, కానీ క్రీస్తులో ఒక వ్యక్తి పుట్టాడు, అందులో బట్టి మనం ఆనందిద్దామనే మాట. ఆత్మదేవుని యొక్క పరిచర్య అర్థమైన వాడు ఎంత డిసిప్లిన్గా ఉంటాడో, ఆత్మదేవుని యొక్క పరిచర్య అర్థమైన వారు వాక్యంగా ఎలా స్వీకరిస్తారు. ఆత్మదేవుని యొక్క పరిచర్య అర్థం కానివాడు దేవుని యొక్క సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉంటాడు, దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మకుడు ఏమన్నారు చెప్పండి? ఆయన వచ్చి పాపాన్ని గురించి ఒప్పిస్తాడు అనే మాట. ఎవరు ఇక్కడ నిలబడి వాక్య పరిచర్య చేస్తూ ఉన్నా వాక్యం మన అంతరంగానికి తాకగానే ఆ వాక్యపు వెలిగింపు మనలో ఉన్న పాపాన్ని గుర్తు చేస్తూ ఉంటే, అది రాజేష్ మాట్లాడింది కాదు, న్యూటన్ గారు మాట్లాడింది కాదు, లేకపోతే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మాట్లాడేది కాదు, లేకపోతే నవరత్నం గారు కాదు, లేకపోతే నోబుల్ గారు కాదు, జాన్ మోషే గారు కాదు. దేవుడు మన హృదయ స్థితిని బట్టి ఆయన హెచ్చరిస్తూ ఉన్నప్పుడు లోబడవలసింది ఆత్మదేవునికి మాత్రమే అనే మాట. సో ఆత్మదేవుని యొక్క పరిచయం ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎవరో మనకి చెప్పించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు వాక్య పరిచయం చేస్తూ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నా గురించే మాట్లాడుతున్నట్టుందే అంటే మీ మొఖాలు నాకు తెలియదు, నా ముఖం ఏంటో మీకు తెలియదు. మీ అంతరంగాలు తెలియటానికి నేను దేవుని కాదు, కానీ మన అంతరంగాలు ఏకరీతి కలిగినటువంటి దేవుడు. మన హృదయానికి ఏది అవసరమైందో అది మాట్లాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒప్పుకోవాలి, విడిచిపెట్టాల్సిందే. ఇది మొదటి మాట. ఒకవేళ పాపం యొక్క పర్యవసానాన్ని దేవుడు వివరిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఒప్పుకోరో నెక్స్ట్ పార్ట్లో దేని గురించి మాట్లాడతారు చెప్పండి? క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ గురించి మాట్లాడతారు. సో క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, క్రీస్తు ప్రభువారి యొక్క త్యాగం, క్రీస్తు ప్రభువారి యొక్క క్షమ మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు మనం లోపడవలసింది, ప్రభువా ఇలాంటి పాపిని ఎలా ప్రేమించగలుగుతున్నాం అనే మాట. పొద్దున పాట పాడుతూ ఉన్నారు కదా, మేము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం, ఇలాంటిదా యేసు ప్రేమ అనే మాట. ఆ పాట రాయాలని రాయలేదు, అనుభవం నుంచి రాశారు. ఆ పాట రాస్తూ ఉన్నప్పుడు తన స్థితిని గుర్తించాడు, దేవుని ప్రేమను గుర్తించాడు, పాట రాసుకుంటూ పశ్చాత్తాపడ్డాడు, తిరిగి మళ్ళా ఆ పాపం జోలు లేకుండా తన యాత్ర ముందు కొనసాగిస్తూ ఉన్నాడు. సో మన జీవితాల్లో దేవుని యొక్క ప్రేమ ఏంటో అర్థమైన తర్వాత క్రీస్తు ప్రేమ దగ్గర ఏ వ్యక్తి అయినా సరే బానిసగా మారిపోవాల్సిందే. అలాంటిది క్రీస్తు ప్రేమ మన కళ్ళ ముందు సాక్షాత్కరింపబడతా ఉన్నప్పటికీ ఆ ప్రేమకు మన హృదయాలు కదిలించబడట్లేదండి అంటే జాగ్రత్త, నిరాకరిస్తూ ఉంది. నా కోసం, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు యొక్క ప్రేమని నిరాకరించే ఏ వ్యక్తి కూడా నిత్యత్వంలో కనబడటం సాధ్యం కాదు. ఒక మాట చెప్పమంటారా? 40 సంవత్సరాల నా విశ్వాస జీవితంలో అనుకోండి, అంటే రక్షించబడి 40 అనుకోండి, 40 సంవత్సరాల నా విశ్వాస జీవితంలో నేను ఇసుక మీద కట్టిన ఇల్లులాంటి వాడిని అయితే నాకంటే దౌర్భాగ్యుడు ఇంకెవరు ఉండరేమో. సో 2 ఇళ్ళు బాగానే కట్టబడినాయి, 2 ఇళ్ళు ఆస్తితో కట్టుకున్నారు, 2 ఇళ్ళు బయటికి మంచిగానే కనబడుతున్నాయి, కానీ వాటి పునాది సక్రమంగా లేకపోతే వాని పాటు గొప్పది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో క్రీస్తు ప్రభువారు ఇచ్చే అవకాశాలని సద్వినియోగం చేసుకోకపోతే నష్టపోయేది మనమే అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండోది. సో మూడోది, ఎవరైతే పాపాన్ని గురించి మాట్లాడినప్పుడు సరి చేసుకోరో, క్రీస్తు ప్రభు గురించి మాట్లాడినప్పుడు సమాధాన పడలేరో, ఆ తర్వాత మాట్లాడేది
తీర్పు గురించి అన్నమాట. సో తీర్పు గురించి ఎప్పుడు మాట్లాడినా ఇక ఛాన్స్ లేదు అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా అండి? ఆయన చెప్తా ఉన్నాడు, ఆ దినాన్న మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవాలా నా యుద్ధ నుండి పారిపోండి అని పోండి అన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంది, నన్ను నిరాకరించిన నీకు ఎలాంటి అర్హత ఉంటుందని చెప్పని ప్రవేశించడానికి ఇక్కడ ఒక మాట చెప్తాను. ఒక విశ్వాసి పతనమైపోవడానికి 3 ప్రమాదకరమైన స్థలాలు ఉంటాయి. ఈ 3 ప్రమాదకరమైన స్థలాల్ని మనం కనుక ఏమరపాటుగా ఉంటే మన ఆత్మీయ స్థితి కూలబడిపోతుంది, జాగ్రత్త అనే మాట. ఉదయకాల సమయంలో మీకు ఒక మాట జ్ఞాపకం చేశాను. మన ఫలాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం కాపాడుకోవాల్సిన 3 అని చెప్పాను. ఏంటో చెప్పండి అవి అమ్మా. మనం కాపాడుకోవాల్సిన 3 లేదా మనం కలిగి ఉండాల్సిన 3 అని చెప్పన్నాను. ఒకటి, దేవుని గురించి 3 కలిగి ఉండాలి, తోటి వారి పట్ల 3 కలిగి ఉండాలి, మనం వ్యక్తిగతంగా 3 విషయాలు జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పన్నాను. ఆ 3 మొదటిది ఏంటండి అంటే చెప్పండి, విశ్వాసం అని చెప్పన్నాను. ఆ తర్వాత సాత్వికం అని చెప్పన్నాం. ఆ తర్వాత ఆశా నిగ్రహం అని చెప్పన్నాం. ఈ 3 విషయాల్లో అపవాది విశ్వాస యొక్క జీవితంలో చచ్చేంత వరకు దాడి చేస్తూనే ఉంటాడు. ఏమరపాటుగా ఉంటే కుప్ప కూలిపోతాను, జాగ్రత్త. సో మొట్టమొదటిది విశ్వాసం అని చెప్పి అనుకున్నాం. సో విశ్వాసాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో మనకు అర్థం అవ్వాలని అంటే అసలు నా విశ్వాసం ఏంటో నాకు తెలియాలి. నా విశ్వాసం ఏంటో నాకు తెలియపోతే నేను ఎలా కాపాడుకోగలుగుతాను? అందుకని బైబిల్ అంటా ఉంది. ఒకసారి రండి యాకోబు పత్రిక దగ్గరికి వద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 14 వచనం చదువుకుందాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందని చెప్పినడలా ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగునన్నమాట. సో దీన్ని డెడ్ ఫెయిత్ అని చెప్పి అంటారు. మృత విశ్వాసానికి జ్ఞానం ఉంటుంది, క్రియలు కనపడవు. బైబిల్లో ఆమూలాగ్రం వారి నాలుక మీద ఉంటుంది, బుర్రలో ఉంటుంది, కానీ వారి బ్రతుకులో కనబడదు. ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని అవపాసన పట్టి పదాల మీద లేదా పెదాల మీద లేదా ఫింగర్స్ మీద పెట్టుకుంటారో వారి జీవితాల్లో ఇంత కూడా బ్రతుకు కనబడినప్పుడు అలాంటి జీవితం మృత విశ్వాసాన్ని కలిగింది అని బైబిల్ చెప్తా ఉంది. ఈ దినాల్లో చాలామంది విశ్వాసులం అని చెప్పుకుంటున్నారు, కానీ వారి విశ్వాసం మృతమైంది అని ఎప్పుడు అంటాము తెలుసా అండి? కొద్దిపాటి విషయాన్ని క్లుప్తంగా వివరించడం కాదు, విస్తారంగా మాట్లాడగలరు, కానీ విస్తారమైన ఆ సంభాషణలో ఒక వేషమెత్తు కూడా వారి జీవితంలో ఆత్మీయత కనబడదు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ అంటా ఉన్నాడు, ఎవరికైతే క్రియలు ఉండవో వారు మృత విశ్వాసాన్ని కలిగిన వారు అని చెప్పన్నమాట. ఒకసారి తూర్పుగోదావరి జిల్లాలోనే ఏటి చివరికి ఒక ఊరు వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆయన మాకు వంట చేసి పెట్టారు. ఆయనకి దగ్గర డబ్బులు లేవంట. డబ్బులు లేకపోతే ఆయన జాలర్లాడు. డబ్బులు లేనప్పుడు నాతో మాట్లాడిన మాటే, ఆయన చెప్పిన మాట నేను విని చెప్తా ఉన్నాను, ఇది కల్పితం కాదు. ఆయన జాలరి కాబట్టి అయ్యగారు వచ్చారు, ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పి అయ్యగారు కొట్టుకెళ్ళి సరుకులు తెస్తానని చెప్పి ఇంటి వెనక నుంచి చెరువు కట్టి అంట వస్తూ ఉంటే ఓ చిన్న పీత దొరికిందంట. పీత నడుచుకుంటూ బయటకు వస్తే కదా పీత దొరికింది. ఆ పీత తీసుకెళ్ళి గబగబా మార్కెట్లో అమ్మితే 100 రూపాయలు వచ్చినాయి. 50 రూపాయలు పెట్టి మాసం తెచ్చాడు, 50 రూపాయలు కానుక ఇచ్చాడు అని చెప్పాడు ఆయన. 50 రూపాయలు కానుక ఇచ్చిన అన్నాడు ఆయన, నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు సహాయం చేశాడు, నా ఆశ తీర్చాడు అని చెప్పంటా ఉన్నాడు. ఆయన ఆశ దాచుకోవడం కాదు, ఆయన ఆశ పేరు చెప్పుకోవడం కాదు, ఆయన ఆశ వేళ కాని వేళ సేవకుడు మా ఇంటికి వచ్చాడు, వచ్చిన ఆయనకి నేనేం చేయాలి అని ఆశతో ఉన్నప్పుడు ఆయన వెళ్తా ఉన్నాడు. ఆయన చెప్పింది నేను మీతో చెప్తా ఉన్నాను, నాకు దొరికింది చిన్న పీతే, కానీ ఆ పీత నమ్ముకున్నాను, 100 రూపాయలు వచ్చినాయి, 50 కూరకు తెచ్చాను, 50 రూపాయలు కానుక ఇచ్చాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మృత విశ్వాసానికి ఏమంటో తెలుసా అండి? విస్తారమైన నాలెడ్జ్ ఉంటుంది, కానీ క్రియల్లో ఏమాత్రం కూడా కనబడదు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. దేవునికి కావాల్సింది బుర్ర కాదు, దేవునికి కావాల్సింది ఒళ్ళు కాదు, దేవునికి కావాల్సింది వాక్యానికి లోబడే విధేయత కావాలి. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, ఈ నా మాట విని దాని ప్రకారం ఎవరైతే చేస్తారో వారు మాత్రమే పునాది మీద కట్టబడిన వాళ్ళు. సో పునాది మీద కట్టబట్టమండి అంటే బుర్ర పెంచుకోవడం కాదు, పునాది మీద కట్టబట్టమండి అంటే వాక్యాన్ని విస్తారంగా పఠించడం కాదు. గుర్తుపెట్టుకోండి, నేను చిన్నప్పుడు ఒక సేవకుంతో కలిసి ట్రావెల్ చేస్తూ ఉండేవాడిని. మా ఇంటి దగ్గర ఉండేవాడు ఆయన. ఆయన వైట్ అండ్ వైట్ వేసుకునేవాడు, సైకిల్ మీద జర్నీ చేసేవాడు, డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఆయనతో కలిసి సైకిల్ వేసుకుని వెళ్తా ఉన్నప్పుడు రాత్రిపూట ఎలా అనేవాడు, అరే చిన్నోడా
ఆ సమాధి మీద దెయ్యం కూర్చొని చూడరు అనేవాడు. ఎక్కడ తాతయ్య అనేవాడిని, అక్కడ ఉన్నాడు చూడరు అనేవాడు. మాకేం తెలుసు, అవునా తాతయ్య అనేవాడిని. జడేసుకుంటుందిరా అనేవాడు అనమాట. సో ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఆయన శనివారం రాగానే ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టేవాడు. ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టిన తర్వాత ఒక సెషన్ వాకింగ్ చెప్పేవాడు. బయటకు వచ్చి 3 సిగరెట్లు తాగి లోపలికి వెళ్ళేవాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అనేవాడు, రే సిగరెట్ ఒంటికేరా, లోపలికి ఏం పోదది, అది ఆత్మీయత బాగానే ఉంటుంది, ఇది శరీరానికే అని చెప్పి కప్ప తాగి వచ్చి లోపలికి వెళ్ళి దెయ్యాలను బాగొట్టేవాడు. నేను కళ్ళారా చూశా. ఆ తర్వాత ఆ కుటుంబంలో ఒక్కరు కూడా ప్రభువులు లేరు. ఒక్కరు కూడా ప్రభువులు లేరు. దిక్కులేని చావు వచ్చారు అనకూడదు, కానీ దిక్కులేని చావు వచ్చారు. వాక్య పరిచయం చేసి వచ్చి భార్యను కొట్టేవాడు ఇంట్లో పడేసి. పిల్లలు అనాథలైపోయారు. ఆ పిల్లల జీవితాలు పాడైపోయినాయి. ఎలా విచ్ఛిన్నమైపోయినాయి నేనంటే చెప్పడానికి పక్కన పెడదాం. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని వాక్యంగా స్వీకరించకుండా, వాక్యానికి తన జీవితాల్లో స్థానం ఇవ్వకుండా, విస్తారమైన సంపద ఉంది, విస్తారమైన జ్ఞాన సముపార్జన ఉంది, కానీ వాక్యంలో ఒక్కదానికి కూడా తన జీవితంలో లోబడకుండా జీవిస్తే బైబిల్ అంటా ఉంది, ఈ నా మాట విని ఆ ప్రకారం చేయని వాడు గొప్ప కూలిపోతాడు, జాగ్రత్త అనే మాట. సో వాడి పాటు గొప్పది అని అంటే ఇలా అనుకుందాం, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను, కూటికి లేకపోతే ఏమో చెప్పండి. ఒకసారి నేను అద్దింట్లో ఉంటాను. నా భార్య అంది, ఇది చెన్నైలో అయిపోయింది కదండి, ఒక పెద్ద ఇంట్లోకి వెళ్దామంది. సరే చూసిరా అని చెప్పి అన్నాను. ఒక ఇల్లు చూసి వచ్చింది. ఆ ఇంట్లో చాలా పెద్ద ఇల్లు. అది ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చెప్తుంది, ఏమండి ఆ ఇల్లు బాత్రూమ్ ఎంత ఉందండి అంటే మన బెడ్రూమ్ అంత ఉందండి, ఇంకేమేమి రూమ్స్ ఉన్నాయి అన్నాను. చాలా చక్కగా చెప్పింది. దాంట్లో అంతా చెక్కలతో షెల్ఫ్లో చేసి ఉన్నారు, ఇక బయట వస్తువులే పెట్టుకునే అవసరం లేదు, మీరు చెప్తారు కదా ఆడవాళ్ళు చెప్పే మాట చెప్పారు. చెప్పిన తర్వాత రెంట్ ఎంత అన్నాను, 10,000 అన్నారు. ప్రార్థన చేద్దాం అన్నాను. అంటే అర్థమేంటి చెప్పండి, మీకు అర్థమై ఉండాలి కదా, ప్రార్థన చేద్దాం అన్నాను. అది ఆ రోజు చెప్పిన మాట. ద నెక్స్ట్ డే ఈ రాత్రి చెప్పింది, రేపొద్దున ఆ ఇంటి ఓనర్ గారు కొత్త ఇల్లు కట్టుకున్నాడు. ఆయన పిల్లర్స్ మీద ఎక్కేసాడు, పోల్స్ మీద ఎక్కేసాడు, శ్రద్ధాంజలి అని పెట్టారు. పిల్లల్ని ఎక్కించుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళాను. పాస్టర్ గారు కూడా పిల్లల్ని తీసుకుని వచ్చాడు. ఆ పాస్టర్ గారు అన్నారు, అరే అన్న చచ్చిపోయాడు మీకు తెలుసా అని. ఎలా చచ్చిపోయారు అన్న అన్నాను. అన్న మంచి తాగుబోతులేండి అన్నాడు. అన్న మంచి తాగుబోతులేండి అన్నాడు. మంచి తాగుబోతేంటి? అక్క మంచి విశ్వాసం అంట. అంటే తాగుబోతులు మంచులు ఉంటారా? అర్థమవుతుంది కదా. చచ్చిన కుక్కకి బతికున్న తాగుబోతుకి పెద్ద వ్యత్యాసం ఉండదు. అర్థమవుతుందండి ఈ మాట. చచ్చిన కుక్క తన దేహం కూలిపోతున్న సంగతి దానికి తెలియదు, తాగుబోతు తన జీవితం పాడైపోతుందని తెలియక తాగుతూ ఉన్నాడు, అంతే. అర్థమవుతుంది ఈ మాట. అలా తాగి చచ్చిపోయాడు. ఆయన చెప్పిన మాట, ఆంధ్ర హాస్పిటల్లో పెట్టామండి, లివర్ పాడైపోయింది, తీసుకొచ్చారు, లక్షలు ఖర్చు పెట్టారని చెప్పి అన్నారు. అనిన తర్వాత 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టాడు బ్రదర్ అన్నారు. 1 కోటి రూపాయలు, అక్షరాలు 1 కోటి రూపాయలు ఎలా సంపాదించారు అన్నాను. ఆయన బాగా చేయి కింద పెడతాడు అన్నారు. అంటే లంచగొండని చెప్పి అన్నారు. అనిన తర్వాత ఎంతో విస్తారంగా సంపాదించాడు, కానీ ఎవరిని హాని చేసేవాడు కాదు బ్రదర్. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది? ఈ మాట చెప్పింది పాస్టర్ గారు. ఎవరికి హాని చేయడు, చాలా మంచోడు, మంచి తాగుబోతు, బలకేం చేయబెడతాడు. ఆమె భార్య మంచి విశ్వాసి. ఇది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పిన తర్వాత చివరిలో చెప్పిన మాట, ఒక్కరోజు నిద్ర చేయలేదు బ్రదర్ ఇంట్లో. ఒక్కరోజు నిద్ర చేయలేదు. ఏ ఇంట్లో? తన జీవితం అంతా దారపోసి ఎలా సంపాదించారో కాసేపు పక్కన పెడితే, కష్టపడి ఆయన భాషలో చెప్పాలంటే కట్టుకున్న ఇంట్లో ఒకరోజు పండుకోలేదు. ఇప్పుడు చెప్పండి ఏం చేసుకోవాలి? అది వాని పాట ఏమైపోద్ది? ఆ తర్వాత ఇంట్లో అద్దెకి వెళ్ళడానికి చాలామంది వెనకాడారు. ఇప్పుడు ఎవరు ఎస్ఐ గారు ఉన్నారని నాకు తెలియదు, మరి నేను వెళ్ళలేదు ఆ ఇంట్లోకి. అంటే చచ్చిపోయి వెళ్ళలేదు, కానీ ఆ రేటు బట్టి వెళ్ళలేదు నేను. ఇప్పుడు నా ప్రశ్న, మన పునాది సక్రమంగా లేకపోతే ఒక రోజు నిద్ర చేయకుండా కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రభు అంటా ఉన్నాడు, మృత విశ్వాసానికి జ్ఞానం ఎక్కువ, క్రియలు తక్కువ అనే మాట. ఒకవేళ ఈ రాత్రి ఈ మాటలు వింటా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మీకు బైబుల్ ఆమూలాగ్రం తెలిసి ఉండొచ్చు. ఒకవేళ నేను ఇక్కడ తప్పు మాట్లాడితే వచ్చినాని మీరు తప్పు సరి చేసే వాళ్ళు అయి ఉండొచ్చేమో, కానీ వాక్యానికి మన జీవితాల్లో కొంచెం కూడా స్థానం లేకపోతే చచ్చిన విశ్వాసంతో సమానమే. చచ్చిన విశ్వాసం నిష్ప్రయోజనకరమైంది. ఇది మొదటి మాట. రెండో మాట దగ్గరికి వచ్చేయండి. ఆయన ఏమంటాడో 18 వచ్చి చదువుకుందాం. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, మీ క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనబరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనబడుతుందని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. తర్వాత మాట, దెయ్యములు నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము, చదవండి మీరే, నిష్ఫలమైంది అనే మాట. పొద్దున మనం మాట్లాడుకున్నాం కదా, ఫలాన్ని బట్టి మనం చూస్తామంటే ఫలాలు లేకపోతే ఆ విశ్వాసం ఏం చెప్పండి? దెయ్యాల విశ్వాసం అంట. నా మాట మీకు అర్థమైంది కదా.
ఎవరికైతే ఆత్మఫలంలో ఉన్న 9 లక్షణాలు కనబడవో అది దెయ్యాల విశ్వాసం అంట. సో దెయ్యాల విశ్వాసం అని చెప్పండి, దెయ్యాలకి జ్ఞానం ఉంటుంది, దెయ్యాలకి వణుకుంటుంది, కానీ దెయ్యాలకి మారు మనసు ఉండదు. అర్థమవుతుంది మాట? దెయ్యాలకి జ్ఞానం ఉంటుంది, దెయ్యాలకి భయం ఉంటుంది, కానీ దెయ్యాలకి మారు మనసు ఉండదు. ఈ దినాన చాలామంది సమాజంలో కానీ బయట కానీ దేవుని వాక్యం వింటా ఉన్నప్పుడు అమ్మో దేవుడు గొప్పోడండి అని వణుకుతారు, కానీ మారు మనసు మాత్రం రాదు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది, నిష్ఫలమైన జీవితం అంధకారం మాత్రమే కాదు, నిష్ఫలమైన జీవితం నా విశ్వాసాన్ని తీసుకొస్తా ఉంది, అది దెయ్యాల విశ్వాసం అనే మాట. దెయ్యానికి డెస్టినీ డిసైడ్ అయిపోయింది, దానికి మారు మనసు లేదు. చాలామంది దీంటి దినాల్లో ఎవరైతే క్రియలు లేకుండా, ఎవరైతే విశ్వాసం లేకుండా, ఎవరైతే ఫలం లేకుండా జీవిస్తూ ఉన్నారో అట్టి వారి గతి నిర్ణయించబడింది. వారి అంతిమ గమ్యస్థానం నరకమే అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. వాని పాటు గొప్పది అనే మాట. సో దెయ్యాలు వాడే పదాలను తెలుసా అండి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఇప్పుడు అడిగారు ఆ మాట, మన ఆరాధనలో ఆ మాట వాడేమా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు వాడే మనం అవి వాడిని. వాటికి తెలుసు ఆయన ఎవరో, వాటికి తెలుసు ఆయన ఏం చేయబోతున్నాడు, వాటికి తెలుసు ఆయన యొక్క టైం ఎప్పుడు, కానీ అవి మాట్లాడుతూ ఉన్నాయి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనే మాట. నా నోట అందంగా అద్భుతమైన పదజాలాన్ని వాడినంత మాత్రాన నా బ్రతుకులో కార్యం జరగకపోతే నేను కూడా దెయ్యంతో సమానమైన వాడిని. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది దెయ్యాలు ఉన్నారు ఇక్కడ? కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఈ మాట, కానీ ఆలోచించండి. బైబిల్ చెప్తా ఉంది దేవుడు ఒక్కడే అని నమ్మారు, మంచిదే. మందిరానికి వస్తున్నారు, మంచిదే. చాలా క్రమశిక్షణగా ఉంటున్నారు, మంచిదే. కానీ ఫలం లేకపోతే నా విశ్వాసాన్ని బైబిల్ అంటా ఉంది దెయ్యాల విశ్వాసం అని అంటా ఉంది. ఇది లేఖనం చెప్పిన మాట, నా వ్యక్తిగతమైన ఆలోచన కాదు ఇది. సో ఈ రాత్రి బైబిల్ అంటా ఉంది, మొదట విశ్వాసం మీద దాడి గురించి మాట్లాడుకునే మన విశ్వాసం ఏంటో తెలుసుకోవాలి. ఎప్పటికో మాట చెప్పాను, మృత విశ్వాసానికి ఏమో జ్ఞానం ఉంటుంది, కానీ క్రియలు ఉండవు. దెయ్యాల విశ్వాసానికి జ్ఞానం ఉంటుంది, అలాగే లోపల ఏమంటే చెప్పండి, ఎమోషన్స్ ఉంటాయి. ఒకసారి ఒక ఊరి మీటింగ్లో వాక్యపరిచయం అయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చారు. ఆ సేవకుని పేరు చెప్పను. ఆల్టర్ కాల్ ఇచ్చిన తర్వాత బాగా బాధపడుతూ అడుగుతున్నారు, చాలా ఇనీషియల్ డేస్లో బాధపడుతున్నారు. అమ్మా ఈ రాత్రి దేవుడు దర్శించబోతా ఉన్నాడు. దర్శించాడు. ఎవరైనా సరే మీ హృదయాన్ని ప్రభుకి ఇస్తారంటే ఒక ముసలావిడ ఆ మూల లేచింది, పచ్చచీర కట్టుకున్న ఆవిడ అనుకోండి, అలా చెప్పారు వాళ్ళు. సో లేచిన తర్వాత దేవుడిని దీవించును గాక అని అన్నారు. తర్వాత ఇద్దరు లేచారు. లేచిన తర్వాత మీటింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నారు. సో భోజనం చేస్తూ ఉంటే స్థానిక సంఘ కాపరి వచ్చిన సేవకులు కూర్చుని భోజనం చేస్తున్నారు. ఆ రోజు వచ్చిన స్పీకర్ అంటా ఉన్నారు, అన్న దేవుడి రోజున గొప్ప కార్యం చేశాడు, ఒక ముగ్గురు లేచి వారి నిర్ణయాన్ని తెలియజేశారు అన్న అన్నాడు. స్థానిక సంఘ కాపరి అన్నాడు, పచ్చారావుడు లేచిందా అన్నాడు. లేచింది నువ్వు చూసావు అన్నాడు. లేదు ఈ పక్కన అయితే లేచి ఉంటారే అన్నాడు అనమాట. లేచారు తమ్ముడు అన్నారు అనమాట. వాళ్ళు ఎవరు చెప్పిన లెగుస్తారన్న, పెద్ద ఏం కొత్త కాదు వాళ్ళకి. ఎవరు వాక్యం చెప్పిన వాళ్ళు ముగ్గురే లెగుస్తారు, ఇంకెవరు లేగరు. ఆ మాట చెప్పగానే స్పీకర్ గుండె ఆవిసిపోయింది. ఎందుకంటే నేనంటే పాపం గంట చెప్పి మాట్లాడాడు, పావు గంట బతుకులాడాడు, ముగ్గురు లేచారు. స్థానిక సంఘాపరి ఏమన్నాడు, ఒరే ఎంత మోసపోతావా నువ్వు, మా వాళ్ళ సంగతి, మా వాళ్ళు బలి మోసగాళ్ళు మీకు తెలుసా అనే మాట. ఇప్పుడు చెప్పండి, మీరు నా ఎంక చూసి వాక్యం వింటా ఉంది, మోసగాళ్ళు కాదుగా. అర్థమవుతుందమ్మా? నన్ను మోసం చేసిన పర్ల పెద్ద లెక్కేం కాదు, మనల్ని మనం మోసం చేసుకోకుండా ఉంటే మంచిది. బైబిల్ అంటా ఉంది దెయ్యాల విశ్వాసానికి ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా అండి? అద్భుతంగా నటిస్తాయి. ఎంత అద్భుతంగా నటిస్తాయి అంటే, మమ్మల్ని చంపొద్దు పందుల్లో పోని. అక్కడ మాత్రం చావా? ఆడ కూడా పోయి చచ్చేదేగా, ఇక్కడ చస్తే అక్కడ చస్తేమి. జాగ్రత్త, దెయ్యాల విశ్వాసం లాగా మనం బ్రతికితే ఫలం కనబడదు. ఫలం కనబడిన ఏ వ్యక్తి కూడా విశ్వాసిగా కన్సిడర్ చేయబడ్డు. ఆ వ్యక్తిని దెయ్యాల రాజుకి శిష్యుడు అని చెప్పి అనుకోవాలి. ఇది రెండో మాట. మూడో మాట దగ్గరికి వచ్చేయండి, 20వ వచనం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైందని తెలుసుకొని కూర్చున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేయును అనియు, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినమాట. మూడోది డైనమిక్ ఫెయిత్ అంటారు. డైనమిక్ ఫెయిత్ అంటే క్రియలు కలిగిన విశ్వాసం అనే మాట. సో అబ్రహాము గారికి దేవుడు ఎవరో తెలుసు. అబ్రహాము గారు ఏడ్చాడు, ఎందుకంటే కొడుకుని చంపేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. సో మూడోది, అబ్రహాము గారు తెలుసు దేవుడు తిరిగి మళ్ళీ ఇస్తానని అనుకున్నాడో మనకు తెలియదు, కానీ విశ్వాసాన్ని బట్టి బలిర్పించడానికి ఇష్టపడ్డాడు. అదే నా ప్రభు అంటా ఉన్నాడు, ఇందును బట్టి నీవు నాకు భయపడేవాడవని తెలిసి ఉన్నదంటే దేవుడు తెలియదు అప్పటిదాకా. దేవుడికి తెలుసు, మనకు తెలియాల. కొన్నిసార్లు మన జీవితాల్లో ఎదురయ్యే శ్రమ దగ్గర
నా విశ్వాసపు స్థాయి ఏంటో నాకు అర్థం కావాలండి అంటే ఎక్కడ శ్రమ వస్తుందో ఆ శ్రమ దగ్గర నిలబడగలిగినప్పుడు నా స్థాయి ఏంటో నాకు అర్థమవుతుంది. కానీ కొద్దిపాటి శ్రమ దగ్గరే కూలిపోతే ఆ పునాది సక్రమంగా లేదు అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, అపవాది దాడి చేసేది విశ్వాసం మీద అనే మాట. ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసం డైనమిక్ ఫెయితా, మన విశ్వాసం డెవిలిష్ ఫెయితా, లేదా మన విశ్వాసం డెడ్లీ ఫెయితా? చెప్పండి, చెప్పొద్దులేండి, ఆలోచించండి. మళ్ళీ చెప్తాను. మృత విశ్వాసానికి జ్ఞానం ఉంటుంది, దెయ్యాల విశ్వాసానికి జ్ఞానము భావోద్రేకాలు ఉంటాయి, క్రియలు కలిగిన విశ్వాసానికి జ్ఞానం ఉంటుంది, భావోద్రేకాలు ఉంటాయి, దాని క్రియలు ఉంటాయి. ఆ మూడు కలిగిన దాని మీద తప్పక దాడి జరుగుతుంది, జాగ్రత్త అనే మాట. సో ఎవరి విశ్వాసం అయితే ఈ డైనమిక్ ఫెయిత్గా కనబడతా ఉంటుందో వారి జీవితంలో విశ్వాసం మీద పలుసార్లు దాడి జరుగుతూనే ఉంటుంది. దాడి జరిగిన వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసరును, కానీ ఆ బండ మీద ఆ పునాది కట్టబడిన కాబట్టి అది కోలలేదు, స్థిరంగా నిలబడింది అనే మాట. కానీ మనం ఏం చెప్తాను చెప్పండి, బలి పడిపోతున్నాను బెదర్, నాకేంటి అర్థం కావట్లేదు, పదే పదే పడిపోతాను బెదర్ అని చెప్పంటున్నారు. గుర్తుపెట్టుకోండి, విశ్వాస యొక్క జీవితంలో శ్రమలు కొత్త ముఖం వేసుకుని పాత పాపాలు వస్తాయి, కొత్త పాపాలు ఏమి రావు. మళ్ళీ చెప్తా ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించక ముందు ఏ పాపాలు మనకి అత్యంత ప్రియంగా కనబడేవో అవే పాపాలు కొత్త ముఖంలో వస్తాయి, కానీ పాత ముఖాల్లో రావు. క్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్న తొలి దినాల్లో నాకు నమ్ముకోక ముందు సినిమా పాటలు పాడేవాడిని, పాడుతూ ఉండేవాడిని. సినిమా రిలీజ్ అవగానే ఇంత పేపర్ బుక్ అమ్మేవాళ్ళు, ఆ తీసుకెళ్ళి పాటలు పాడుకునేవాడిని. రెండో మాట, సినిమా చూడాలంటే ఏం చేసేవాడిని అంటే టికెట్ డబ్బులు ఉండే కాదు. అక్కడ ఇంటర్వెల్లో అందరు యూరినల్స్ పోస్తూ ఉంటారు, ఆ డోర్ తుప్పట్టిపోయి ఉండేది. ఆ డోర్ దగ్గర కింద పడుకొని నేల నుంచి సినిమా చూసేవాడిని. అది నా జీవితం. అలా చూస్తా ఉన్నప్పుడు నాకు అనిపించేది అంత అద్భుతంగా ఉండేది అనిపించేది. ఎక్కడ పడుకున్నాను చెప్పండి, యూరినల్స్ దగ్గర పడుకునేవాడిని. అంత మాత్రమే కాదు, అలా జీవిస్తూ ఉన్నప్పుడు పాటలు పాడుకునేవాడిని స్కూల్కి వెళ్ళి. ఒకసారి నాకు అర్థమైంది ఏంటో తెలుసా అండి, ఆ పాటలు పాడుతూ ఉన్నా, సినిమా చూస్తూ ఉన్నా, కానీ నా నీచి మంచి నాకు గుర్తు రావట్లే, ఎడపడుకున్నాను నేను. రెండో మాట, హాస్టల్లో అన్నం లేకపోతే ఎక్కడ పెళ్ళి చూసుకునేవాడిని, అక్కడికి వెళ్ళి భోజనం చేసి వచ్చేవాడిని. నమ్ముతారు ఈ సంగతి? నమ్మరు కదా. రోడ్డు మీద సిగరెట్ ప్యాకెట్లు ఎరుకునేవాడిని. ఎందుకు తెలుసు? డబ్బులు దొరికినాయి, 20 రూపాయలు దొరికినాయి. ఒక సిగరెట్ ప్యాకెట్లో 20 రూపీస్ దొరికినాయి. ఆ రోజు నుంచి రోడ్డు మీద ఎక్కడ సిగరెట్ ప్యాకెట్ కనపడి నా పెట్టిలో ఉండేది. అలాంటి జీవితాన్ని ప్రభు ప్రేమించాడు. ప్రభు ప్రేమించి అంటా ఉన్నాడు, రే నీ బతికేంటి ఒకసారి ఊహించు, నేను గనక నీ జీవితంలోకి రాకపోతే కొన్ని విలువేంటి? క్రీస్తు ప్రభు లోపల ఉన్నారు కాబట్టి ఇలా కూర్చున్నారు. ఆయన లోపల లేకపోతే మీరు అడుగుతున్నారు చెప్పండి? అర్థమవుతుంది కదా. ఆయన రక్షించుకున్నారు కాబట్టి, ఆయన పాపాలు క్షమించారు కాబట్టి, ఆయన నన్ను పవిత్రపరచుకున్నారు కాబట్టి నిలబడగలుగుతా ఉన్నాను. సో నా విశ్వాసంలో దేవుడు ఎవరో తెలియక కాదు, దేవుడు ఏం చేస్తాడో తెలియక కాదు, కానీ ఆయన వ్యక్తిగతంగా నాకు పరిచయం అయ్యేసరికి దాదాపు 19 ఇయర్స్ పట్టింది. 19వ సంవత్సరంలో ప్రభుని అంగీకరించిన తర్వాత నా విశ్వాసం అటు ఇటుగానే ఉండేది. ఆ దినాల్లో చెప్పేవారు ఉండేవాళ్ళు కాదు, తెలుసుకునేది కాదు, కానీ దేవుడు నెమ్మది నెమ్మదిగా హెచ్చరించడం మొదలు పెడతా ఉన్నాడు. హెచ్చరించడం మొదలుపెట్టినప్పుడు చెప్పిన వాళ్ళని లెక్క చేసేవాడిని కాదు. నాకు వాక్య పరిచయం చేసిన అన్నవాళ్ళు, ఆ తర్వాత నన్ను బలపరిచిన వాళ్ళు, నా కోసం అని చెప్పి ఇంటికి సైకిల్ వేసుకొచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత నేను చెప్పేవాడు మా చెల్లికి, అరే ఆడొచ్చాడు కానీ నేను ఇంట్లో ఇంటున్నాను, అడికెళ్ళి చెప్పు, మా అన్నయ్య లేడని చెప్పాను. కానీ మా చెల్లి లేదు, వీళ్ళు చెప్పేది అన్నయ్య మా అన్నయ్య లేడు, బజార్కి వెళ్ళాడు అన్నయ్య అనేది. వాళ్ళు పాపం దూరం నుంచి వచ్చేవాళ్ళు, నమ్మేసి వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ వచ్చేవాళ్ళు, మళ్ళీ చెప్పేవాడు. ఇక చివరికి తట్టుకోలేక అరే ఒకసారి వెళ్ళి వస్తాలని చెప్పి వెళ్ళేవాడిని. వాళ్ళు వచ్చి, తమ్ముడు ఆత్మీయంగా బాగున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా, వాకింగ్ చదువుకుంటున్నావా అంటే సూపర్ చేస్తున్నాను అన్నవాడిని. ఉత్తిదే, చేసింది లేదు, పోవట్లేదు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా నేనేంటో నష్టపోవడం నాకు అర్థమవుతా ఉంది. దేవుడు సరిచేయడానికి ఇష్టపడినప్పుడు మనం కనుక సరిచేయబడకపోతే దేవుడు సరిచేసే పద్ధతి తట్టుకోలేము, జాగ్రత్త. అందుకని దేవుని చేతిలో పట్టం భయంకరం అనే మాట. ఈ రాత్రి ఒక చిన్న హెచ్చరికను మీకు జ్ఞాపకం చేస్తాను. నా విశ్వాసం ఏంటో నాకు అర్థం కాకపోతే నా జీవితంలో ఎదురయ్యే వాటిని నేను ఎలా చూడాలో చూద్దాం. ఒకసారి చదవండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నారు, 18వ వచనం, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన యెడల నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా అనే మాట. వేటిని విడిచిపెట్టానో వాటిని తిరిగి మళ్ళా చేస్తే నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా అనే మాట. ఇప్పుడు చెప్పండి, మన జీవితాల్లో కొన్ని కూలగొట్టాము. ఇప్పుడు చూడండి, అక్కడ చర్చిని పడేశారు, మందిరాన్ని కూలగొట్టారు కదా. కూలగొట్టిన దగ్గర పాతరాళ్ళతో కడతారా, కొత్త రాళ్ళతో కడతారా? ఒకవేళ పాతరాళ్ళు మనం తీసుకొచ్చి కడితే ఎలా ఉంటుంది చెప్పండి? అర్థమవుతుంది కదా. అలాగే మనం కూడా మారు మనసు పొందిన తొలి దినాల్లో ఏ పాపానైతే ఒప్పుకొని విడిచిపెట్టి కూలగొట్టేసామో
తిరిగి మళ్ళా అదే రాళ్ళు కొత్తగా మనం కనుక కట్టడం మొదలు పెడితే ఆ ఇల్లు కూలిపోతే జాగ్రత్త అనే మాట. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది, కొత్త పాపాలు రావు, పాత పాపాలే కొత్త రూపంలో వస్తాయి అన్నమాట. నేనేం చెప్పాను చెప్పండి, నా జీవితంలో సిగరెట్ ప్యాకెట్లు ఎరుకునేవాడిని. ప్రభుని నమ్ముకున్నాను, పరిచర్యకు వచ్చాను, సేవలో కొనసాగుతూ ఉన్నాను. ఒక రోజున కారు వేసుకొని కైకలూరు నుంచి ఏలూరు రోడ్లు వెళ్తా ఉన్నాను. నేను డ్రైవ్ చేస్తున్నాను, నా పక్కన తమ్ముడు ఉన్నాడు. సో తమ్ముడు ఉన్నాడు, చాలా ఎడారి ప్రాంతం, అది కొల్లేరు దాటిన తర్వాత రోడ్డు మీద 20 రూపాయలు కనపడినాయి. రోడ్డు మీద 20 రూపాయలు కనపడినాయి నాకే. వెంటనే బ్రేక్ నొక్కా, నేనే బ్రేక్ నొక్కా. నా పక్కన ఉన్న తమ్ముడు అన్నాడు, అన్నది మంద కాదు పోనీ అన్నాడు. బ్రేక్ మీద కాలు తీసి యాక్సిలేటర్ ఎక్కాను. అప్పుడు అనిపించింది సీనియారిటీ పెరిగింది కానీ జీవితం మారల. 20 రూపాయలు గుర్తురాగా నేను గుర్తొచ్చింది చెప్పండి. అప్పుడు సిగరెట్ ప్యాకెట్లో దొరికింది, ఇప్పుడు రోడ్డు మీద దొరికింది అంతే. అర్థమవుతుంది కదా. అప్పుడు అనిపించింది, ప్రభా ఎంత దౌర్భాగ్యున్నాయా, ఎంత సేవలో ఉన్నప్పుడు ఇది ఈ మధ్యకాలం జరిగింది. అప్పుడు అనిపించింది 20 రూపాయలు సిగరెట్ ప్యాకెట్లు ఉండటం కాదు, అది ఇప్పుడు కనపడి అలా కనిపిస్తుంది అనమాట. ప్రభా నా బతుకు ఇంకా మారలేదయ్యా, మళ్ళీ పశ్చాత్తాపడటం. ప్రియమైన వాళ్ళారా, పాపం కొత్త రూపంలో వస్తుంది, పాత పాపమే. ఎవరైతే తమ విశ్వాస విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారో, ఎక్కడ ఏమరపాటుకుంటారో జాగ్రత్త, మన జీవితం తలడిల్లిపోతుంది. ఇప్పుడు నేను తీసుకుంటే 2 ఆప్షన్స్ ఉంటాయి నా దగ్గర. ఏం చెప్పండి, ఆ తమ్ముడికి ఏం చెప్పొచ్చు, నేను పక్కన చిన్నోడే ఏం చెప్పొచ్చు, తమ్ముడు ఎవరు తీసుకోలేదు కదా, ఎవరితో మనకు తెలియదు, ఎడారి ప్రాంతం కదా, తీసుకుని నెక్స్ట్ ఏం చేద్దాం అంటాను చెప్పండి. అవసరమైతే పేదవాళ్ళకి ఇద్దాం, రెండో మాట కానుక డబ్బాలు వేద్దాం. నీకెందుకు అసలు ఆ డబ్బాల సంగతి? ఇప్పుడు చెప్తా, మనది కానిది ₹1 జేబులోకి వస్తే 5 లక్షలు పోతాయి, జాగ్రత్త. ₹1 50 పైసలు వస్తే 5 లక్షలు పోతాయి, జాగ్రత్త. మీ ఇష్టమే కాదు. ₹1 దగ్గర అలా ఉంటే మిగతా వాటి విషయంలో మనది కాని దాన్ని ఏది ఆశించినా, మనది కాని దాని కోసం ప్రాకులాడినా, పడగొట్టిన వాటిని తిరిగి మళ్ళీ కట్టుకోవడం మొదలుపెట్టినా నష్టం తప్పదు, జాగ్రత్త అనే మాట. అందుకని బైబిల్ అంటా ఉంది, యేసుక్రీస్తు ప్రభువులు అంటా ఉన్నారు, ఎక్కడ నా పునాది గనక విశ్వాసం మీద కట్టకుండా నా అనుభవం మీద కట్టుకుంటానో, విశ్వాసం మీద కట్టకుండా నాకున్నటువంటి సంబంధాల మీద కట్టుకుంటానో తప్పకుండా కుప్ప కూలిపోతుంది, జాగ్రత్త. ఇంత విశ్వాసయాత్ర కొనసాగించుకొని మన జీవితాల్లో కొంచెం కూడా ఆత్మీయతను కనపరచుకోకపోతే ప్రభు అంటా ఉన్నాడు, వారి పాటు గొప్పది అనే మాట. సో గుర్తుపెట్టుకోండి, అపవాది ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తుంటాడు చెప్పండి, మన విశ్వాసం మీద దాడి చేస్తూనే ఉంటాడు. ఎవరి విశ్వాసం మీద దాడి జరుగుతుందండి అంటే పౌలు గారు మనకు చెప్తారు కదా. చూడండి ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30 వచ్చి చదువుకుందాం. క్రీస్తునందు విశ్వాసముంచటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును అనే మాట. ఆయన పక్షమున శ్రమ పడటం మీకు బ్లెస్సింగ్ అనే మాట. ఇప్పుడు చెప్పండి, శ్రమని ఆశీర్వాదం చూడగలుగుతాం మనం? మార్నింగ్ అన్న హిస్టరీ చెప్తా ఉన్నప్పుడు ఒక్కొక్క మిషనరీ గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు శ్రమని దీవెనగా చూశారు కాబట్టి ఈ దినాన్న మన సంఘాలు ఇలా విస్తరిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఆ దినాన్న శ్రమ రాగానే వాళ్ళు ఊరు పారిపోతే మనం ఎక్కడుండే వాళ్ళని చెప్పండి. సో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది, క్రీస్తు పక్షాన విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, క్రీస్తు పక్షాన శ్రమ పడుట మీకు బహుమానంగా ఇవ్వబడింది అనే మాట. ఈ రాత్రి ఎవరైతే క్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్న కారణం చేత, ఎవరైతే క్రీస్తు ప్రభువాన్ని అనుసరిస్తూ ఉన్న కారణం చేత వారి జీవితంలో శ్రమల గుండా వెళ్తా ఉన్నారో మీరు ధన్యులు, సంతోషంగా ఉండండి. తగిన కాలమందు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఒకవేళ క్రీస్తును బట్టి కాకుండా మన వ్యక్తిగతమైన దుర్బుద్ధిని బట్టి కానివ్వండి, మన లోపల ఉన్న పాప భీతిని బట్టి కానివ్వండి, పాప నైజాన్ని బట్టి కానివ్వండి, ఒకవేళ శ్రమ వస్తే ముందు మార్చుకోవాల్సింది మన బతుకును మార్చుకోవాలి, ఆ తర్వాత ప్రభు పాదాల మీద పడాలి. సో ప్రభు పాదాల మీద పడాలని అంటే నా నేచర్ ఏంటో నాకు అర్థం కావాలి, నా విశ్వాసం యొక్క రకం ఏంటో నాకు అర్థం కావాలి. ప్రభు పౌలు గారు అంటా ఉన్నాడు, క్రీస్తు పక్షమున విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆ విశ్వాసం మీద జరిగే దాడి దగ్గర కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, అపవాది ఒక విశ్వాసి జీవితంలో విశ్వాసం మీద దాడి చేస్తాడు. విశ్వాసంలో బలహీనమైపోతే దేమలాగా లోకాన్ని స్నేహించి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. దేమ ఇహలోకమును స్నేహించి తెసలోనికకు వెళ్ళిననే మాట. తెసలోనిక పట్టణంలో వాళ్ళ పూర్వీకులు ఉంటారు, వాళ్ళ గృహదేవతలు ఉంటారు, వాళ్ళని పూజించడానికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసా అండి, చిన్నపాటి శ్రమ పౌలు గారికి వచ్చింది. పౌలు గారు తల నరికైపోతా ఉన్నారు, నెక్స్ట్ నరకబోయేది నాదేనేమో అనుకున్నాడు, పారిపోయి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది, చస్తే రేపటికి 2, ఎల్లుండికి 3 వంచరు. ఎంత ప్రేమించిన వాళ్ళని పక్కన తీసేస్తారు. ఇప్పుడు చెప్పండి, చచ్చిపోయిన తర్వాత మన మీద ఏముంచుతారో చెప్పండి.
చచ్చిపోయిన తర్వాత మనం ఏమేది ఏముస్తారు రీసెంట్గా లిటరల్గా చూశాను నేను. అంటే మామూలుగా అంటారు కానీ ఆవిడ చనిపోయారు, ఆవిడ పెద్ద ఆవిడ పెట్టిలో పెట్టబోతున్నారు. కూతుర్లు వచ్చారు, అటుపక్క ఇటుపక్క వచ్చారు. వచ్చేసి చీర కొంగు పైన చేయి లాగేస్తున్నారు. ఇట్లా అన్ఫార్చునేట్ ఇట్లా లైవ్ చేస్తున్నారు. అక్కడ లైవ్ చేసేవాడు ఊరుకోరు కదా, అక్కడే పెడతారు తీసుకెళ్ళి చేయి. పెట్టగానే ఆ చీర దగ్గర నుంచి లాగేశారు. అప్పటికి 2 days అయిపోయింది, చేయి బిగిసిపోయింది, రావట్లా. ఏడు లాగుతున్నారు, అటు ఇటు చూస్తున్నారు, లాగుతున్నారు. సరే గాజులు వచ్చేసినాయి. ఆ తర్వాత మెడలో ఏదో ఉంది నల్లది, దాన్ని కూడా లాగాలి కదా. సో అమ్మ దగ్గరికి వెళ్ళి కోడలు నిలబడింది, అత్త దగ్గరికి వెళ్ళి కోడలు నిలబడి నెమ్మదిగా అత్త ముఖాన్ని దువ్వింది, తాడి తీసి చేతులు పెట్టేసింది. అది కూడా కనపడతా ఉంది. ఇప్పుడు నా ప్రశ్న, ఎంతో ప్రేమగా మీరు చేసుకున్న విషయాల్ని మీ మీద ఉంచరు జాగ్రత్త. మన పిల్లలు మనల్ని ప్రేమించేది అవసరత ఉన్నంత వరకే. అవసరత పోయిన తర్వాత, నీ అవసరత నా అవసరత పోయిన తర్వాత మన పిల్లలకి ప్రధాన శత్రువు తల్లిదండ్రులే. కానీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పిల్లల్ని విగ్రహాలుగా చేసుకుంటారో, ఎక్కడ దేవుని స్థానానికి పిల్లల్ని తీసుకొస్తారో ఆ కుటుంబాలు వర్ధిల్లవు. జాగ్రత్త. పిల్లల్ని పిల్లలుగానే పెంచాలి, పిల్లల్ని ప్రభు కోసం పెంచాలి. ప్రభు కోసం కాకుండా మన కోసం పెంచుకోవటం మొదలు పెడితే ఆ పిల్లలు దౌర్భాగ్యులైతే మనం బతికి దండగానే మాట. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది తల్లులు చెప్పగలరు, బాబు నా పిల్లలు చస్తే పరలోకానికి వస్తారని? ఎంతమంది తండ్రులు చెప్పగలరు, నా పిల్లలు చస్తే పరలోకానికి వస్తారని చెప్పి? మన ఘనత, గౌరవాలు, ధన సమృద్ధి, నా పిల్లలు నరకానికి పోతే నాకంటే నికృష్టుడు ఇంకెవరు ఉండరేమో. అలాంటి నికృష్టమైన బతికే వాళ్ళు మన ముందు చాలామంది కనపడతా ఉన్నారు. నా కళ్ళ ముందే పిల్లలు తాగి పడిపోతే, నా కళ్ళ ముందే పిల్లలు డ్రగ్స్కి బానిసలైపోతే, మొన్న 4 days బ్యాక్ ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊర్లో వాక్య పరిచయం అయిన తర్వాత భోజనం చేసి కూర్చున్నాను. ఒక తల్లి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉందయ్యా, మా ఊర్లో జరిగిన సంఘటన అయ్యా, ఏమైందమ్మా అన్నాను. 2 కొట్టుకుంటున్నారయ్యా, ఒక వ్యక్తి వెళ్ళి విడిపిస్తా ఉన్నాడు. విడిపించే వ్యక్తిని ఆ కొట్లాడే వ్యక్తి కత్తి పెట్టి పొడవగానే కిడ్నీ తెగిపోయింది, చచ్చిపోయాడు. ఆ అబ్బాయి కొట్టుకుంటా ఉంటే పొడిచిన వాడు తల్లి వచ్చి వంగ తీసి గుడ్డు మీద పెట్టి గుద్దుతుందయ్యా, వాడిని ఆటోలో తీసుకెళ్తా ఉన్నాం, మధ్యలో చచ్చిపోయాడయ్యా అంది. ఆ తర్వాత అంది, పొడిచిన వాడు చెయ్యి కోసుకొని రక్తం తాగుతున్నాడయ్యా, వాడు మళ్ళీ బెయిల్ మీద వస్తారంట, మా భయం వేస్తుందయ్యా. ఇప్పుడు చెప్పండి, ఎంతోమంది తల్లిదండ్రులు బిడ్డలను చూస్తే గజగజ వణిగిపోతా ఉన్నారు. మీ గుండెల మీద వేసుకుని పెంచిన వాళ్ళే, మీ బట్టలు తడిపితే సంతోషపడిన వాళ్ళే ఈరోజు వాళ్ళ ముఖం చూస్తే భయం వేస్తుంది. కారణం ఏంటో తెలుసా? మన బ్రతుకుల్లో మారు మనసు లేదు, వాళ్ళ బ్రతుకుల్లో మారు మనసు రాదు. మన జీవితాల్లో లేని మాదిరి వాళ్ళ జీవితాల్లో చూడలేము. ప్రియమైన వాళ్ళారా, దేవుడు తప్పకుండా లెక్క అడుగుతాడు. దేవుడిచ్చిన బహుమానాన్ని పాడు చేస్తే ఎవరైనా సరే లెక్క చెప్పాల్సిందే. ఒకవేళ మీరు అందరూ కలిసి నాకు ఒక వాచ్ ఇచ్చారనుకోండి, లేదా ఒక పెన్ ఇచ్చారనుకోండి, మొక్కలు చేసి మీ మొక్కను పడేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? హ్యాపీగా ఫీల్ అవుతారా? మళ్ళీ ఇచ్చేసాడంటారా? ఎంత గర్వం వీడికి, ఎంత అహంకారం వీడికి, మా కష్టం తీస్తే అలా తీసేస్తుంటారు కదా. మరి దేవుడిచ్చిన బహుమానాన్ని పాడు చేసే హక్కు ఏ తల్లిదండ్రులకు లేదు. ఈ దినాన్న చాలా కుటుంబాల్లో డబ్బు సమస్య కాదు, చాలా కుటుంబాల్లో బంగారం సమస్య కాదు, చాలా కుటుంబాల్లో భవిష్యత్తు గురించి భయం కాదు, నీ కళ్ళ ముందు ఎప్పుడు దాస్తాడు భయం. ఒక రోజున పాల్వంచని ఊర్లో తెలంగాణ దగ్గర ఒక తండ్రి తన కుమారుని మారు మనసు కోసం మీటింగ్ పెట్టాడు. వాడి కోసం అని చెప్తే రారని చెప్పి కృతజ్ఞత కూడుకని పెట్టి పిలిచారు. వెళ్ళాం, బంధువులందరూ వచ్చారు, పిల్లలందరూ వచ్చారు, వాడొక్కడే లేడు. ఎక్కడికి వెళ్ళాడన్నా అంటే రాత్రి గంజాయి దాటకు పోయాడన్నా, ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తాడో చూస్తున్నాను, టైం 11 అయిపోతుందంటే మరి ఏం చేద్దామంటే మీరు మీటింగ్ స్టార్ట్ చేయండి, వాడు వస్తాడులే అని చెప్పి అన్నారు. వాడి మీటింగ్ అయ్యేదాకా రాలేదు. వాడు ఏం చేస్తాడు తెలుసా అండి? డాడీ నా 10,000 కావాలి, వస్తున్నా అంటాడు అంతే. ఇక ఆన్సర్ అవసరం లేదాడు. వాడు రాకముందే తలుపు తీసి నిలబడాలా. ఒకవేళ వాడు వచ్చే లోపల తలుపేస్తుందా బదులు కొట్టేస్తాడు. వాళ్ళ నాన్న గుండెలు పగిలిపోతున్నాయి. ఎందుకు తెలుసా అండి? నా కొడుకు నేను సమాధానం చెప్పుకోలేకపోతా ఉన్నాను, నేను జిల్లా అధికారిని. ఆయన జిల్లా అధికారి. జిల్లా అధికారి అయినటువంటి ఆ వ్యక్తి జిల్లాని శాసిస్తున్నాడు, కానీ కుటుంబంలో పిల్లాడికి సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. దండం పెట్టి చెప్తా ఉన్నాను, మీ బతుకులు అయిపోయినాయి, మా బతుకులు అయిపోయినాయి. రాబోయే తరానికి ప్రభువుని పరిచయం చేయండి. ఒకవేళ ఎప్పటికీ మారు మనసు లేకపోతే ప్లీజ్ వాళ్ళ కోసం కన్నీరు కార్చండి. ఉన్న కొద్ది సమయాన్ని వారి క్షేమం కోసం పనిచేయండి. పిల్లాడు గనక పిల్ల గనక మారు మనసు పొందకపోతే మీరు ₹1,00,00,000 ఆస్తి ఇచ్చి కువైట్ నుంచి డబ్బులు ఇచ్చి బిల్డింగ్ కట్టినా వాళ్ళు క్షణాల్లో అమ్మేస్తారు, రోడ్డు మీద పడిపోతారు. వాళ్ళ పాటు గొప్పది, వాళ్ళు సమాజానికి హానికరంగా మారుతారు. అలాంటి వారు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే అన్నమాట. మా ఊర్లో ఒకడు తాగేసి రోడ్డు మీద నీళ్లు ఆడవాళ్ళు నీళ్లు తీసుకెళ్తా ఉంటే వాళ్ళు బలవంతంగా కౌగులించుకునేవాడు. నీళ్లు తీసుకోవడానికి భయపడేవాళ్ళు. ఒక రోజున ఊరందరూ అందరూ కలిసి ఏం చేసి తెలుసా అండి? వాడిని తీసుకెళ్ళారు, బాగా తాగబోయించారు, పేక మీద తొక్కి చంపేశారు, బురదలో కొక్కేసి పొట్టను కోసి పేగులు బయటికి లాగి పైకి తేలకుండా కాలంలో దొక్కేశారు. ఇక లేడాడు.
ఇప్పుడు చెప్పండి, ఏ తల్లి తన బిడ్డ చస్తే అలా సంతోషంగా చూస్తారు? ఈ రోజున క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న విశ్వాస తల్లిదండ్రులు అనుకుంటున్న వారి కుటుంబాల్లో బిడ్డలు సమాజానికి తీవ్రంగా తయారవుతున్నారు. కారణం ఏంటో తెలుసా? మాదిరి లేని, విశ్వాసం లేని బతుకులు మనం కాబట్టి. అలాంటి బ్రతుకు బతకడం కంటే ప్రభు పాదాల పట్టుకుని ఏడవండి. ఎందుకు తెలుసా అండి? ఎప్పటికైనా మించిపోయింది లేదు, ప్రభు సహాయం చేస్తారు. ప్రభు పాదాలు పట్టుకున్నవాడు కనికరించబడతాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ముందో వెనక మనకు తెలియదు. సాయంత్రం ఇంటికి భోంచేస్తా ఉన్నప్పుడు భార్య ముందా భర్త ముందని అడగండి, ఎవరు వెళ్తారు? తెలియదు. అలా ముందు వెనక తెలియనప్పుడు తెలిసిన ఈ రోజు మాత్రమే, ప్రభా ఒకవేళ రేపు నేను చూడకపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, ప్రభా దయచేసి నా కుటుంబాన్ని కాపాడండి. ఏం లేకపోయినా పర్లా, వాళ్ళకి మారు మనసు రావాలి ప్రభా. గుర్తుపెట్టుకోండి, ఇంత వాక్య జ్ఞానం ఉన్న ఈ అమ్మ కొంచెం నవ్వకుండా ఉంటారు మీరు ప్లీజ్. మీరు వినకపోయినా పర్లా, దయచేసి అలా నవ్వుకోకండి. ఇక్కడ కూర్చుంటే ఎలా ఉంటుందండి అంటే అపోదిలా అంటారే, నువ్వు ఇలా గట్టి కొరుతున్నా ఏమో ఉపయోగం, అల్లుడు నవ్వుకుంటున్నారు. చిన్న డీవియేషన్ చాలమ్మ, దండం పెడతాను. ఎవరు చెప్పినా సరే అలా నవ్వకండి. ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి, నో ప్రాబ్లం, రైట్? అసలు ఎవరు లేకపోయినా పర్లేదు, నా టైం నేను చెప్పుకొని పోతా. కానీ దయచేసి మన ద్వారా డిస్టర్బ్ కాకండి. ఎందుకంటే పదే చూస్తా ఉన్న ఇందా నుంచి నవ్వుకుంటున్నారు. ప్లీజ్, రైట్? కొంచెం వాక్యం వినండి. మీకోసమే కదా చెప్తుంది. వెళ్ళిపోతాను, మీటింగ్ అవగానే వెళ్ళిపోతాను, ఇబ్బంది పెట్టండి. కాసేపే చెప్తాను ఇంక, రైట్? కొద్దిసేపు వినండి. ప్రభుత్వం అయితే బతుకుంటే తర్వాత కలుద్దాం, లేకపోతే పరలోకంలో కలవటం, రైట్? జాగ్రత్త కొద్దిసేపు వినండి. సో ప్రభు అంటా ఉన్నాడు, విశ్వాసం మీద కలిగే దాడిని ఎవరైతే సక్రమంగా ఆలోచించలేకపోతూ ఉంటారో వారి పాటు గొప్పదే అన్నమాట. సో నా విశ్వాసం మీద దాడి జరుగుతూ ఉన్నప్పుడు పునాది కదులుతుంది, జాగ్రత్త అనేమాట. ప్రభు అంటా ఉన్నాడు, వారి పునాది ఎప్పుడు నిలబడదండి అంటే ఈ నా మాట విని ఆ మాట ప్రకారం జీవించినప్పుడు మాత్రమే అన్నమాట. ఇంతవరకు విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉంది, పునాదిని స్ట్రెంగ్థెన్ చేసుకోండి అనేమాట. ప్రభు అంటా ఉన్నాడు, నేను పడగొట్టిన వాటిని, పౌలు గారు అంటా ఉన్నారు, నేను పడగొట్టిన వాటిని తిరిగి వాళ్ళ కట్టినడలా దేవుడు కాదు అపరాధి, నేను అపరాధిని అవుతాను అని చెప్పి ఎలా బతకాలో చెప్తున్నాడు ఆయన. చదవండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచ్చి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచ్చి చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తా ఉన్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని అందలి విశ్వాసము ద్వారా జీవిస్తా ఉన్నాను. ఇది పౌలు గారి యొక్క అల్టిమేట్ స్టేట్మెంట్. ఏంటా స్టేట్మెంట్ అండి అంటే, నేను ఇప్పుడు బతుకుతా ఉంది నా ఆయుష్ను బట్టి కాదు, ఆరోగ్యాన్ని బట్టి కాదు, క్రీస్తు నా కోసం చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆయన నా పట్ల చూపించిన ప్రేమను బట్టి నేను బతుకుతున్నాను అన్నమాట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధైర్యం ఉంటే నేను అనే మాట దగ్గర మీ పేరు రాసుకోండి, గట్టిగా చదువుకోండి. రాజేష్ క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాడు. ఈ మాట చెప్పిన తర్వాత సిలువ మీద ఉన్నవాడికి చావే తప్ప ఇంకే ఆశలు ఉండవు. చావు కోసం చూడాలి, ప్రభు కోసం బతకాలి. అందుకంటాడు బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అనే మాట. బ్రతికినంత కాలం ఆయన చూపించాలి, చచ్చిపోతే ఆయన దగ్గర ఉండాలి. ఇది మన జీవితం యొక్క అల్టిమేట్ మోటో. కాకపోతే ఈ భూమి మీద క్రీస్తుని కనపరచడం సాధ్యపడే విషయం కాదు. తర్వాత మాట ఏమంటున్నాడు? తర్వాత ఇక నువ్వు జీవించువాడను రాజేష్ కాదు, క్రీస్తే రాజేష్ నందు జీవిస్తా ఉన్నాడు. రాజేష్ ఇప్పుడు శరీరమందు జీవిస్తా ఉన్న జీవితం రాజేష్ని ప్రేమించి రాజేష్ కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం ద్వారా జీవిస్తున్నాడు అనే స్టేట్మెంట్ నేను చేసుకోకపోతే నా జీవితానికి అర్థం లేదు, నా విశ్వాసానికి అర్థం లేదు, నా విశ్వాసాన్ని కాపాడుకోవడం సాధ్యం కాదు. శ్రమ రాగానే కుప్పకూలిపోవడం సాధ్యమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, అపవాది మన విశ్వాసం మీద దాడి చేయడానికి ప్రతి క్షణం వాడు కదుపుతూ ఉంటే, నేను గనక క్రీస్తు మీద కట్టుకోకపోతే, క్రీస్తుతో కలిసి జీవించకపోతే నా విశ్వాస పునాదులు కదిలిపోతే జాగ్రత్త. ఇది మొదటి మాట. సో రెండో మాట ఏంటండి అంటే సాత్వికం అనుకున్నాం కదా. ఎక్కడ? ఆత్మఫలంలో రెండో మాట నేను కలిగి ఉండాల్సింది. ఆత్మఫలం అన్నప్పుడు రెండోది సాత్వికం అని చెప్పన్నాం. సాత్వికం అంటే అర్థం చెప్పాను కదా, పవర్ అండర్ కంట్రోల్ అన్నమాట. సో పవర్ అండర్ కంట్రోల్ అన్నప్పుడు నా లోపల భావోద్రేకాలు నా స్వాధీనంలో ఉండాలండి అంటే నేను ప్రభు స్వాధీనంలో ఉండాలి. ప్రభు స్వాధీనంలో లేని ఏ వ్యక్తి యొక్క భావోద్రేకాలు కూడా వారి స్వాధీనంలో ఉండవు. కాబట్టి అతిక్రమించి పాపం చేస్తారు, కోరి శ్రమను కొందెచ్చుకుంటారు. కాబట్టి సాత్వికాన్ని కాపాడుకోండి అనే మాట ఇది రెండోది. సో మూడోది ఆశా నిగ్రహం అనే మాట. చాలామంది విశ్వాసయాత్ర మధ్యలో ఆగిపోవడం గల కారణం ఏంటండి అంటే ఆశను నిగ్రహించుకోలేకపోవడం అని వాక్యం చెప్తా ఉంది. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది, అపవాది విశ్వాస యొక్క జీవితంలో వాడి ఫలాన్ని లేకుండా చేయడం కోసం కానీ
ఫలాలు ఫలించకుండా ఆపడం కోసం కానీ ఏర్పాటు చేసుకున్న 3 టార్గెట్స్ ఏంటో తెలుసా? నా విశ్వాసాన్ని కదుపుతాడు, నా ఆశ నిగ్రహాన్ని కదుపుతాడు, అలాగే నా సాత్వికాన్ని కదుపుతాడు. ఈ 3 తప్ప మన మీద దాడి చేసే ఏరియాలు ఇంకేమీ లేవు. ఆ 3 విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే మన పాటు గొప్పది అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో చాలామంది గొప్ప గొప్ప సేవకులు వారి జీవితాల్లో ఆశా నిగ్రహం అనే ఏరియాలో పడిపోయిన కారణం చేత వారు చేసిన పరిచర్య మొత్తం కూడా కుప్పకూలిపోయింది. ఒకసారి ఒక ఊరి మీటింగ్కి వెళ్ళాను. సో ఆ ఊర్లో ఎయిడ్స్ పేషెంట్స్కి వాకింగ్ చెప్పాలా, అది సోషల్ ఆర్గనైజేషన్. వాళ్ళు అన్నారు, అన్న బైబిల్ తీయకూడదు, వాకింగ్ చెప్పండి అన్నారు. సరే బైబిల్ తీసేసాను, నిలబడి వాకింగ్ చెప్తా ఉన్నాను. చెప్పిన తర్వాత అక్కడ 8 సంవత్సరాల ఆడపిల్ల ఉంది, 80 సంవత్సరాల ముసలావిడ కూడా ఉంది. వాళ్ళు ఎయిడ్స్ పేషెంట్స్, వాళ్ళు జెంట్స్ ఉన్నారు, అలాగే యవనస్తులు కూడా ఉన్నారు. సో మీటింగ్ అయిన తర్వాత వాళ్ళకి సప్లై చేస్తూ ఉన్నారు, 5 కేజీల నూనె అలా ఇస్తున్నారు. నేను కూర్చున్న దూరంగా వెళ్ళి ఒక ఆయన వచ్చాడు సఫారీ వేసుకొని, ఇలా వెనక చేతులు పెట్టుకుని అన్నాడు, నువ్వేం వాకింగ్ చెప్పావు చెప్పనా అన్నాడు. చెప్పండి సార్ అన్నాను. రిఫరెన్స్లు అన్నీ చెప్పాడు. మీకెలా తెలుసండి అన్నాను. ఆయన అన్నాడు, నేను పాస్టర్ని అన్నాడు. అర్థమైందా మీకు? శ్మశాన వైరాగ్యం కనపడుతుంది ఇక్కడ. నా మాట మీకు అర్థమైందా? వెనకాల చేతులు పెట్టుకునేమన్నాడు, నేను కూడా పాస్టర్నే అని అందరు తాపలా. ఈ మాయదార రోగం ఎందుకు వచ్చిందో తెలుసా? మా చర్చికి వచ్చి ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నా, అందుకు వచ్చింది అన్నాడు. మరి చర్చి ఎవరు చూస్తున్నారు అన్నాను. చర్చి లేదన్నాడు. భార్య ఏం చేస్తున్నాను, వదిలిపోయింది అన్నారు. నీ పరిస్థితి ఏంటంటే రేషన్ తీసుకుంటాగా అన్నాడు. అర్థమైంది మాట? నాతోనే జరిగిందమ్మా, నాతోనే చెప్పాడు ఆయన, వేరే మాటలు కాదు. ఇప్పుడు చెప్పండి, ఆయన జీవితంలో ఎక్కడ కోల్పోయాడు, ఎక్కడ పడిపోయాడు ఆయన? ఆశ నిగ్రహం అనే మాట. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన ఆత్మీయ క్షేమం కోసం ప్రతి చిన్న డీటెయిల్ని, ప్రతి చిన్న విషయాన్ని స్పష్టంగా కూలంకషంగా వివరిస్తూ ఉన్నప్పుడు రాబోయే దినాల్లో నేను ఎదుర్కొనేది ఈ 3 నేనైనా మీరైనా ఎదుర్కొనేది ఈ 3 ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉంది. ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా కాపాడుకోపోతే పునాదులు కదిలిపోతే జాగ్రత్త, పునాదులు కదిలిపోతే జాగ్రత్త. ఎంత పెద్దగా ఎదిగితే అంత పెద్ద దెబ్బ తగులుతుంది అనే మాట మనకు తెలిసిన విషయమే. కాబట్టి బైబిల్ ఈ రాత్రి మాట్లాడుతూ ఉంది, ఈ నా మాట విని ఆ ప్రకారం చేయనివాడు బండ మీద తన పునాది మీద కట్టుకునేవాడు కాదు అనే మాట. ఇప్పుడు చెప్తాను చూడండి. 2 ఇళ్ళు బాగానే ఉన్నాయి, ఇద్దరి ఆశ మంచిగుందామని, కానీ వారి పాట ఎప్పుడు తెలుస్తుంది? జడ్జిమెంట్ రోజున తెలుస్తుంది. జడ్జిమెంట్ రోజున వేరే ఛాన్స్ లేదు, దేవుని పాదాల మీద పట్టం తప్ప. అయితే నాకున్న సమయంలో ఇంకా 5 మినిట్స్ టైం ఉంది. అధ్యక్షుల వారిని ఇంకో 5 మినిట్స్ ఎక్స్ట్రా అడుగుతాను, మీ పర్మిషన్ కూడా తీసుకుంటాను. ఒక 10 మినిట్స్లో విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో ఒక 4-5 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. పర్లేదంటారు? ఒక 5 నిమిషాలు, ఒక 5 మినిట్స్. థ్యాంక్ యూ సార్. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 33వ వచనం నుంచి 40వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని క్లుప్తంగా కొద్దిసేపు ఆలోచించేద్దాం. ఇది ఎందుకు చెప్తున్నానండి అంటే, నా విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోవాలి అని అంటే, పౌలు గారి వలె విశ్వాసాన్ని కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించి తిని నా కోసం ఏముంది? కిరీటం ఉందని చెప్పన్నాడు కదా. ఆ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ హే అనే మాట రాస్తుంది కదా, దానికి ఏమని టైటిల్ పెట్టారంటే, ఒక వేదాంతి ఫినిషింగ్ వెల్ అనే మాట టైటిల్ పెట్టుకున్నారు. ఒక వ్యక్తి తన విశ్వాస జీవితాన్ని నమ్మకంగా ఎలా ముగించాలో చెప్తే ఇలా రాశాడు. మొదటి మాట చెప్పండి, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పించండి, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొంటాను అనే మాట. మొదటి మాట లెర్నింగ్ అనే మాట. విశ్వాస జీవితంలో ఆగిపోకూడదు, నేర్చుకోవడం అనే మాట. ప్రతిదినం నేర్చుకుంటూనే ముందుకెళ్ళాలి. ఆ నేర్చుకునే ప్రక్రియలో ఇక చాలు అనుకున్న రోజున పతనం స్టార్ట్ అవుతుంది అనే మాట. విశ్వాసికి నేర్చుకోవడం అనేది జీవితకాల ప్రక్రియ. అది ఏ రోజున ఆగిపోయిందో ఇక చాలు అనుకుంటామో ఆ రోజున మనకు ఎదురయ్యే దాన్ని పతనం అని చెప్పంటాం. కీర్తనగాడు అంటా ఉన్నాడు, ప్రభా మీరు నేర్పించండి అనే మాట. చదవండి, ఏమన్నాడు ఆయన? యెహోవా కామ. ఇప్పుడు ఎవరు ఆయన టీచర్ చెప్పండి? దేవుని దగ్గర నేర్చుకోవాలా. దేవునితో అత్యున్నతమైన సహవాసాన్ని ఎవరు కలిగి ఉంటారో, ఎవరైతే అనుదినం వాక్య పరిచర్యలో కానీ, సహవాసంలో కానీ, ప్రార్థనలో కానీ నిరంతరం కొనసాగుతూ ఉంటారో వారి జీవితంలో నేర్చుకునే మనసు ఉంటుంది. ఇది మొదటి మాట. తర్వాత మాట ఏమంటాడు? నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయండి అనే మాట. బుద్ధి అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి అమ్మా. బుద్ధిని ఏమంటారు ఇంగ్లీష్లో? సెన్స్ అంటారు కదా, సెన్స్ అని చెప్పి అంటారు. అరే సెన్స్ లేదా నీకంటే, బుద్ధి లేదంటే ఏం చెప్పండి? పని చేయాల్సిన పని చేయట్లేదు కాబట్టి. చూడకూడదు చూడటం, వినకూడదు వినటం, తాకకూడదు తాకటం, మాట్లాడకూడదు మాట్లాడటం,
ఇలా చేస్తూ ఉన్నప్పుడు పంచేంద్రియాలు పాడైపోయినట్లే లెక్క. సో ఎవరైతే పంచేంద్రియాలు నియంత్రణలో ఉండవో వాళ్ళని అజితేంద్రియులు అని చెప్పి అంటారు. చివరి దినాల్లో అజితేంద్రియులు ఎక్కువ కనపడతా ఉంటారు. చదవండి ఒకసారి తిమోతికి రాసిన పత్రిక, రెండో పత్రిక 3వ అధ్యాయం, 4వ వచనం చదువుకుందాం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, 3వ వచనం కదా, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. సో దీనిలో అజితేంద్రియులు అంటే ఇంద్రియాల మీద నిగ్రహం లేని వాళ్ళు చివరి దినాల్లో అధికంగా ఉంటారు అన్నమాట. సో చివరి దినాల్లో అధికంగా ఎవరు ఉంటారండి అంటే ఇంద్రియాల మీద నిగ్రహంగా లేని వారు అన్నమాట. ఈ రాత్రి ఈ మాట వింటా ఉన్నప్పుడు చాలామంది వారి జీవితాల్లో ఇంద్రియాలు అంటే ఏం చెప్పండమ్మా, ఈ పంచేంద్రియాలు, సెన్సిటివ్ ఆర్గాన్స్లో ఎవరికైతే కంట్రోలింగ్ నేచర్ ఉండదో, పవర్ ఉండదో, వాళ్ళు అజితేంద్రియులు అవుతారు. వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేరు, అజ్ఞానంగా బిహేవ్ చేస్తారు. కాబట్టి ఈయనంటా ఉన్నాడు, ప్రభా నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకేం దయచేయాలా, బుద్ధి దయచేయండి అన్నమాట. ఏది చూడాలో, ఏది మాట్లాడాలో, ఏది తాకాలో, ఏది వినాలో, ఏది చేయకూడదో మీరు నేర్పించకపోతే నేను నేర్చుకోలేను ప్రభా అన్నమాట. సో ఈయన నేర్చుకునే ప్రక్రియలో, విశ్వాసాన్ని కాపాడుకునే ప్రక్రియలో, జీవిత యాత్ర ముగించే ప్రక్రియ అంటా ఉన్నారు, ప్రభా మీరు నేర్పించకపోతే నా వల్ల కాదు. సో ఇప్పుడు బోధకుడు ఎవరు చెప్పండి, దేవుడే. నేర్చుకునే ప్రక్రియలో దేవుడు బోధకుడైతే విధేయత మన జీవితాలకు వస్తుంది. దేవుని దగ్గర నేర్చుకునే మనసు మనకుంటే ఆయన తప్పకుండా నేర్పిస్తాడు. ఇది మొదటి మాట. రెండో మాట దగ్గర రండి, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందును అనే మాట. రెండోది ఒబీడియన్స్ అనే మాట. ఒకటి నేర్చుకోవడం, రెండోది విధేయత చూపించడం. ఈ నా మాట విని దాని ప్రకారం ఎవరైతే చేస్తారో వారు బండ మీద కట్టినట్టుగా ఉంటారన్నమాట. సో ఈ కీర్తనకాడు ఏమన్నా చెప్పండి, అప్పుడు నేను నడుచుకుంటానన్నమాట. ఒబీడియన్స్ అనేది ఎంత విలువైందో, అది తన జీవితంలో ఉంటే వారు ఎంతగా రాణిస్తారో. ప్రియమైన వాళ్ళారా, దేవుని మాటకు మనం చూపించే కొద్దిపాటి విధేయత మన జీవితాల్లో తీసుకొచ్చే మేలు ఊహలకు అందనిది. చిన్న విషయంలో నమ్మకంగా ఉండండి, దేవుడు ఎంతగా హెచ్చిస్తాడో. అర్థమవుతుంది కదా ఈ మాట. మధ్యాహ్నం న్యూటన్ అన్న గుర్తు చేస్తూ మోర్దెకై ఏమన్నాడు చెప్పండి, నేను యూదుడిని, నేను ఎలా పని చేస్తాను అనే మాట. ఆయన ఐడెంటిటీ ఆయన తెలిసింది కాబట్టి ఆయన పని చేయలేకపోతున్నాడు. విశ్వాసిని ఎలా పాపం చేస్తాను, విశ్వాసిని ఎలా అబద్ధమాడతాను, విశ్వాసిని ఎలా మోసం చేస్తాను, విశ్వాసిని ఎలా పక్షపాతం చూపిస్తాను, విశ్వాసిని ఎలా త్రాగుతాను, విశ్వాసిని ఎలా తిరుగుతాను, విశ్వాసిని ఎలా గొడవలు పెడతాను, ఇది నాకు లేకపోతే ద్రోహం చేసుకునేది నాకే. అందుకని కీర్తనకాడు అంటాడు, అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగినట్లు నీ ధర్మశాస్త్రం నాకు బోధించండి అన్నమాట. ఎవరైతే దేవుని దగ్గర నేర్చుకుంటారో, ఎవరైతే దేవుని బోధకునిగా పెట్టుకుంటారో, ఎవరు దేవుని మాటకు లోబడతారో వారు తప్పకుండా చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటారు. రెండో మాట. సో మూడో దగ్గరికి వచ్చేయండి. తర్వాత ఏమంటాడు, నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందిస్తా ఉన్నాను, దాని యందు నన్ను నడవ చేయమనే మాట. దేవుని మాట విషయంలో సంతోషపడాలా. మూడు డిలైటింగ్ అనే మాట అంటారు. డిలైటింగ్ అనే మాట. ఎవరు దేవుని యొక్క మాటకి సంతోషపడిపోతూ ఉంటారో వారిని ఊహించలేం. కొంతమంది వాక్యం మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మొఖాలు చూస్తే ఆపబుద్ధి కాదు. వాక్య పరిచయం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది మొఖాలు చూస్తే ఆపబుద్ధి కాదు, ఎంత ఆశగా చూస్తూ ఉంటారు, ఇంకా చెప్పండి అన్నట్టుగా. కొంతమంది చూస్తే ఎందుకు నిలబడ్డా అక్కడ అన్నట్టు చూస్తారనమాట. మీ మొఖాలు ఎలా ఉన్నాయి నాకు అర్థమవుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి. కొంతమంది వాక్యం కోసం ఆకలిగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, చివరి దినాల్లో వాక్యం దొరకదు, విందామన్నా అర్థం కాదు. ఎందుకంటే అంటే ఇప్పటికే గురుగులు చాలా వచ్చినాయి. ఆ గురుగులు గోధుమలా బిహేవ్ చేస్తూ ఉన్నాయి. నిజమైన గోధుమలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు మనం చూస్తూ ఉంది చాలా మట్టుకు గురుగులను మాత్రమే. సో ఒకవేళ గురుగునే గోధుమ అనుకుంటే నష్టపోయేది మనమే. ఆ పంట చూసి విస్తారంగా ఉందనుకుంటే నష్టపోయేది మనమే. ఈయనంటా ఉన్నాడు, నీ మాటలు వింటూ ఉంటే ప్రభా ఎంత ఆనందంగా ఉందో, ఆనందపడాలి. మూడోది. నాలుగోది చెప్పండి, అలా ఆనందపడే ప్రక్రియలో నేనేం చేయాలి తెలుసా అండి, లోభము తట్టు కాక నీ శాసనము తట్టు నా హృదయాన్ని తిప్పండి. తర్వాత మాట, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయండి. నీ మార్గములో నన్ను నడుచుకుంటకు నన్ను బతికించండి. మూడు మాటలు చెప్తున్నా ప్రభా, నేను సంతోషపడుతున్నా, కానీ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటో తెలుసా, లాభం లేకపోతే నేను ఏ పని చేయలేను ప్రభా. నా బాధ అది. లోభం అంటే ఏంటి చెప్పండి, లాభం లేకపోతే భక్తి చేయం. అర్థమవుతుంది కదండి. దేవుని ప్రార్థన చేస్తే ఏమొస్తా అనుకుంటారు చెప్పండి మీరు, దేవుళ్ళు వస్తాయి అంటారు కదా. అది రాకపోతే ఎందుకు మాకు దేవుడు అనవసరంగా. దేవుని నమ్ముకుంటే దీవులు వస్తాయి, దేవుని నమ్ముకుంటే పిల్లలు బాగుంటారు కదా. అది లేకపోతే మనం రాము కదా.
సాటి సామాన్య విశ్వాసకుని లక్ష్యం అని తెలుసా అండి? లాభం లేకపోతే ఏ పని చేయడు. ఎవరైతే లాభాపేక్ష కోసం భక్తి చేస్తారో వారు మధ్యంతరంగా జీవితాన్ని ముగించాల్సిందే, భక్తిని కూడా వదిలిపెట్టాల్సిందే అంటున్నాడు. ప్రభా, నాకు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటో తెలుసా? లోభము తట్టు నేను చూడకుండా నీ శాస్త్రముల తట్టు నా హృదయాన్ని తిప్పండి, నా వల్ల కావడం లేదు. ఇది మొదటి ప్రాబ్లం. సో రెండోది, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేయండి. ఒకటి మనసు తిప్పండి, రెండోది కళ్ళు తిప్పేయండి. ఎందుకండి అంటే నేను మనిషిని, నా వల్ల కావట్లేదు. ఈ లోకంలో నా కన్ను నియంత్రణ ఉండట్లేదు. ఎందుకంటే నియంత్రణ లేని కన్ను నిందల పాలు చేస్తుంది, జాగ్రత్త అనే మాట. ఎవరి కన్ను అయితే నియంత్రణ లేకుండా ఉంటుందో వారి జీవితం నిందల పాలవుతుంది అనే మాట. ఈ రాత్రి ఆ కీర్తనకారుడు అంటా ఉన్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నువ్వు ఆపండి ప్రభా. మూడోది, నీ మార్గములలో నడుచుకున్నట్లు నన్ను బతికించండి. ఎందుకు బతికించాలి? నన్ను బతికితే నీ కోసం బతకాలా, నడిస్తే నీ మార్గంలో నడవాలి, లేకపోతే తీసుకెళ్ళిపోండి. ఎంత ధైర్యం ఉండాలి ఈ మాట అనాలంటే. దేవుని మాటల విషయం సంతోషపడటం కాదు, ఆ మాటల్లో బతకాలని అంటే 3 జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, వ్యర్థమైన వాటిని చూడకూడదు, లోభాన్ని ఆశించకూడదు, నీ మార్గంలో నడవటానికి నాకు సహాయం చేయండి ప్రభా. ఇది రెండో మాట. సో 3వ మాట దగ్గరికి వచ్చేయండి. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టిస్తూ ఉంది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచండి. 4వ మాట ఏంటి తెలుసా అండి? భయపడుతున్నాను ప్రభా, నా బ్రతుకు ద్వారా నీ నామానికి అవమానం వస్తే తట్టుకోలేను ప్రభా. విశ్వాసాన్ని కాపాడుకోవాలండి అంటే నా జీవితం దేవుని పనికి అడ్డుబండ కాకూడదు, నా జీవితం దేవుని నామానికి అవమానం కాకూడదు. అలా అయితే ఆ పాటు గొప్పది. గుర్తుపెట్టుకోండి, 100 మంది ఉన్నారు అనుకోండి, ఇక్కడ 500 మంది ఉన్నారు. 500 మంది ఒకవేళ వాక్యం వినిన తర్వాత రోడ్డు పైన సిగరెట్ తాగుతున్నాను అనుకోండి, మీరేమంటారు చెప్పండి? ఇలా బతకొచ్చేమో అనుకుంటారు. నేను చిన్నప్పుడు చూసిన జీవితాలు అవి. వాళ్ళు వాక్య పరిచయం చేశారు, ప్రార్థన చేశారు, సిగరెట్ తాగేవాళ్ళు, ఇలా ఉండొచ్చు అనుకున్నాను, నాకు తెలియదు అప్పుడు. కానీ క్రమక్రమంగా అర్థమైన విషయం తెలుసా అండి? నేను గనక నీ వాక్యానుసారంగా బతకపోతే నీ నామానికి అవమానం ప్రభు అనే మాట. అందుకంటాడు ఆయన. రోమిలకు రాసిన పత్రిక దగ్గర రండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఇలా అంటారు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచూ ఉండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమున ఇలాగ జరుగునన్నమాట. ఎంత స్పష్టంగా రాసి పెట్టాడు. దేవుడే గనక నా లైఫ్ని మీ ముందు కళ్ళ ముందు పెట్టి ఇది రాజేష్ అని చెప్తే నా ధైర్యం ఉంటుందా? ఎంత భయపడాలా? దేవుడు గనక నా జీవితాన్ని బట్టబయలు చేసి దిస్ ఈజ్ రాజేష్ అన్నారు అనుకోండి, ఉమ్మేయటం కాదు, ఏం వేస్తే వేస్తారు. అలాంటిది అంటా ఉన్నాడు, ప్రభా నా బ్రతుకును బట్టి నీ నామానికి అవమానం కలగకూడదు ప్రభా, ఆ భయం నాకు ఇవ్వండి అని అంటున్నాడు. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయం పుట్టిస్తుందని అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభా నేను చేసే పనులు నీ నామానికి అవమానం తీసుకురాకూడదు, నా ద్వారా నీ నామానికి అవమానం కలగకూడదు. ఎంత భయపడాలో, ఎంత భయపడాలో. గుర్తుపెట్టుకోండి, అనేక మంది సువార్థికులు నరకంలో ఉంటారంట. ఎందుకని చెప్పండి? అనేక మంది సువార్థికులు ఎక్కడ ఉంటారు? అక్కడ చాలామంది సువార్థికులు ఉంటారు. ఏమని చెప్తారు? అయ్యా సకినెట్టిపల్లిలో మా ఇంట్లో చాలామంది ఉన్నారయ్యా, మారు మనసు పొందలేదు. ప్రభు ఒకసారి పంపిస్తావా? బోల్డ్ మంది ఉన్నారు అక్కడ చెప్పడానికి. ప్రభు లేదు ప్రభు, మా వాళ్ళు భలే తలకాయ పిలిచోళ్ళయ్యా, ఏవాళ్ళు చెప్పండి, మీరు వెళ్తే తప్ప, చచ్చిపోయి లేచి వస్తే తప్ప మా వాళ్ళని రాయి అంటే కుదరదు, అయిపోయింది. నరకంలో సువార్త చేయడం కంటే బతుకున్నప్పుడు సువార్తని బాగుపరచుకోవడం మంచిది. అర్థమవుతుంది కదా? నరకంలోకి వెళ్ళి గుండెలు బాదుకొని ప్లీజ్ ప్రభు అంటే కుదరదు. ఇక్కడ దేనికోసం నీ నాలుక లాగేస్తా ఉందో అదే నాలుకను బయటికి లాగి నీటి చుక్క దాని మీద వేస్తే తట్టుకోలేక గిలగల కొట్టుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, నరకంలో అత్యంత బాధపరిచే విషయం అంటే తెలుసా అండి? నా కాన్షియస్ బతికే ఉంటుంది. అగ్ని ఆరదు పురుగు చావదన్నప్పుడు ఒక కామెంటరీ ఇలా అన్నాడు, పురుగు అంటేనంట కాన్షియస్ అంట. ఆ కాన్షియస్ అంటదంట, ఎన్నిసార్లు చెప్పారా నీకు వాక్యం, ఎంతమంది సేవకులు చెప్పారా, వాక్యం చెప్పిన 10 సారి కూడా నీ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇలాగే ఉంటుంది అనుకున్నావు కదా. ఇప్పుడు చెప్పు, నరకంలో కాల్చేది మంటలు కాదు మనస్సాక్షి. ఎవరి మనస్సాక్షి రాటు తేలిపోతుందో, నిర్భయంగా నిర్లజ్జగా సిగ్గు లేకుండా పాపం చేస్తూ ఉంటారో అట్టి వారి మనస్సాక్షి వారి మీద వేలిపెట్టి చూపిస్తూ ఉంటే తట్టుకోలేక గుండెలు బాధకు అరుస్తారంట. ఎందుకు తెలుసు? ప్రభా క్షమించండి క్షమించండి. కాల్చేది మంటలు కాదు మనస్సాక్షి. ఈ రాత్రి ఆత్మదేవుడు పరిచర్య చేస్తా ఉన్నప్పుడు నా మనస్సాక్షిని నిద్రపుచ్చితే,
నా మనస్సాక్షిని బండబార్చుకుంటే నరకంలోకి వెళ్ళిన తర్వాత ఆ మనస్సాక్షి నిద్ర లభిస్తుంది. ఎన్నిసార్లు చెప్పారా నీకు, ఎంతమంది చెప్పారా, నీ పేరే చెప్పారు కదా, అయినా నువ్వు బారలేదు కదా అని చెప్పి అన్నప్పుడు ఎంత బాదుకున్నా కించిత్ కూడా మార్పు రాదు. జాగ్రత్త. ప్రభు అంటా ఉన్నాడు, కీర్తనగడు అంటా ఉన్నాడు, నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయం పుట్టిస్తూ ఉంది. వాక్యానికి భయపడిన వాడు ఎలా క్రైస్తవుడు అవుతాడండి? వాక్యం అంటే దేవుడు కదా, దేవుడు స్వయాన వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉంటే వాక్యానికి ఇంత వాడు భయం లేదండి అంటే ఎలా దేవుని భయం ఉంటుంది చెప్పండి? క్షమించండి, నా సమయం 2 నిమిషాలు ఎక్స్ట్రా అయింది, చివరి మాట చెప్పేస్తాను. తర్వాత మాట ఏమన్నాడు? నీ న్యాయ విధులు, నీ సేవకు దాన్ని స్థిరపరచండి, నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయం పుట్టించుతున్న నా అవమానమును కొట్టివేయము అనే మాట. ఎక్కడ భయపడుతున్నానో ఆ భయంలో పడిపోకుండా మీరు సహాయం చేయండి ప్రభు అంటా ఉన్నాడు. చివరిగా, నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బతికించండి. దేవుని వాక్యం కోసం ఆకలిగా ఉండాలి. ఈ 5 విషయాలు ఎవరికైతే ఆఖరి శ్వాస వరకు ఉంటాయో వారి విశ్వాసాన్ని కాపాడుకుంటారు. 1, నేర్చుకునే మనసు ఉండాలి. విన్నదానికి విధేయత చూపించాలి. 3, వాక్యానికి ఆనందించాలి. 4, భయం కలిగి జీవించాలి. 5, వాక్యం కోసం బ్రతకాలి, తృష్ణకొని జీవించాలి. అలా ఎవరైతే జీవిస్తారో ఆఖరి శ్వాస వరకు వారి విశ్వాసాన్ని కాపాడుకుంటారు. ఈ 5 విషయాల్లో ఏది లేకపోయినా వారు తప్పకుండా కూలిపోతారు. వారి పాటు గొప్పది. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు చెప్పండి? వారి పునాది బండ మీద లేదు కాబట్టి వానొచ్చింది, వరదొచ్చింది, గాలి విసిరింది, ఇల్లు కూలిపోయింది. ప్రియమైన వాళ్ళారా, కూలిపోకుండా నిలబడాలని అంటే దేవుని వాక్యమే స్థిరం, వాక్యానికే అంతిమ ప్రాధాన్యం ఇద్దాం. తల్ల వంచండి, క్షమించండి. 4 నిమిషాలు ఎక్స్ట్రా అయిన ప్రార్థన చేసుకుందాం. క్షమించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 2 దినాల పరిచర్యను జరిగించడానికి మీరిచ్చిన ఆధిక్యత కొరకే నీకు వందనాలు. వాక్యం మెరిగిన నీ ప్రియబిడ్డల దగ్గర ప్రభా వాక్య పరిచర్య చేసే కృపను గ్రహించారు. విన్న ఈ మాటలు వ్యక్తిగతంగా నేను దర్శించబడటానికి, నా జీవితం కట్టబట్టాన్ని సహాయం చేయండి. ఎక్కడెక్కడ ప్రభా తప్పులు కనపడతా ఉన్నాయో వాటిని సరి చేసుకునే కృపను గ్రహించండి. దేవా, విన్న ఈ మాటలు మా అందరి అంతరంగాలు ఫలించడానికి సహాయం చేయండి. తదుపరి వాక్య పరిచర్య చేయబోతున్న దాసుల్ని, అలాగే ప్రభు రేపు దినాన్ని రాబోతున్న దాసులను కూడా బలపరిచి సంఘ క్షేమార్థమై మీరు వాడుకుని మహిమ పొందమని, దేవుని చిత్తమైతే రాకరాలస్యమైతే ప్రభా మరొక తరుణం మేము కలుసుకున్న పర్యంతం మీరు ఎక్కడ చాటును భద్రపరచమని మీ కృపకు కాపుదలకు మా మందరిని అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసయ్య దివ్యనామంలో మిక్కిలి వినయంగా ప్రతిమాలి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.